అసలు ఎవరు చింతా రాజశేఖర్ గారు ఎవరు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాగా ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెడితే నమ్మి చాలా నమ్మి మోసపోయారు. మోడీ సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయకపోతే నువ్వు నాకు 18 మంది ఎంక్వైరీ సపోర్ట్ ఇవ్వు, 5 లక్షల కోట్లు దోచుకో అనేది వాళ్ళిద్దరు డీల్. ఇక పవన్ కళ్యాణ్ కాకినాడ కోర్టులో ఒక్క బియ్యపు గింజ కూడా నేను పోనివ్వనని చెప్పి ప్రభుత్వాన్ని దోచుకోనివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ ఇంత దోపిడీ జరుగుతుంటే మాట్లాడేందుకు ఆయనకు వాటా ఉందా? సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది దాదాపు. కొత్త గవర్నమెంట్కి ఇప్పటివరకు కూడా మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 100లో పరిపాలన ఏం బాగుంది. ఇప్పుడు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి సంతకం తీసుకుని 50 రూపాయలు ఇస్తే వచ్చే డెత్ సర్టిఫికేట్కి 1,00,000. మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని మార్కులు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఆ వీడియోలో మీరు ఏదో పాకిస్తాన్ అని అంటూ మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టు ఉంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఒక ఫైటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎంత పెద్ద ఫైటర్ అంటే ప్రత్యేక హోదా గురించి మీరు నేను వదిలేసాం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి. కానీ ఆయన మాత్రం ఒక బ్యాడ్జ్ పెట్టుకొని మరీ తిరుగుతూ ఉంటారు. ఇంకా కూడా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని చెప్పేసి ఒక బ్యాడ్జ్ పెట్టుకొని తిరుగుతారు. దాని మీద అమర్జీవి పొట్టి శ్రీరాములు బొమ్మ వేసుకొని మరీ తిరుగుతూ ఉంటారు అనమాట. చాలా ఇంటర్వ్యూస్, చాలా డిబేట్స్. ఈయన అమరావతి గురించి కూడా కొట్లాడతారు. అమరావతి గురించి అంటే ఏదో అమరావతి రాజధాని అవ్వాలని కాదు, అమరావతికి చంద్రబాబు మోసం చేశారు, అమరావతి రైతులకి కూడా చంద్రబాబు నాయుడు తీరని నష్టం చేశారు అని చెప్పేసి ఈయన బాగా కొట్లాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా చూస్తుంటే ఈయన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈయన అదో టైప్ ఆఫ్ మనిషి అనమాట. ఆయన ఎవరో కాదు, చింతా రాజశేఖర్ గారు, పొలిటికల్ అనలిస్టు. ఆయనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. సార్ బాగున్నారా సార్? సార్ ఏంటి సార్ మీలో ఇన్ని యాంగిల్స్ కనబడుతున్నాయి ఈ మధ్య? ఒక పక్కేమో ఆంధ్రప్రదేశ్కి ఇంత బాగా మీరు అంటే ప్రత్యేక హోదా అని చెప్పేసి పోరాడుతున్నారు, ఇంకో పక్కేమో అమరావతి రైతుల గురించి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ గురించి మనం మాట్లాడదాం. మీ స్టేట్మెంట్స్ అలాగే ఉన్నాయి కొన్ని. అసలు ఎవరు చింతా రాజశేఖర్ గారు ఎవరు? చింతా రాజశేఖర్ ఒక ఇండియన్ సిటిజన్, దేశం మీద ప్రేమ ఉన్న సిటిజన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్న సిటిజన్. దేశానికి రాష్ట్రానికి అన్యాయం జరిగితే నాకెందుకులే అని వదిలేకుండా మాట్లాడి డెమోక్రటిక్ ప్రాసెస్లో తన వాయిస్ వినిపించే ఒక వ్యక్తి. అంతే. అంటే మీరు ఇచ్చుకుంటున్నారు స్టేట్మెంట్స్ ఇవన్నీ? అది ఒక డెమోక్రసీ అంటే ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వాడు నాకెందుకులే అని పట్టి వదిలేయడం కాదు. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం మీనింగ్ ఏంటి? ఎవరైనా సరే చెప్తే పిల్లల దగ్గరికి వెళ్తే పాఠ్యాంశాల్లో ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం అని చెప్తారు. అవును, అది కాదు దాని మీనింగ్. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వాములుగా ఉన్న దేశం. అంటే ఏ దేశానికైతే ప్రజలే స్వాములో ఓకే, దాన్ని ప్రజాస్వామ్య దేశం అంటారు. సో ప్రజాస్వామ్య దేశంలో మీరు ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకుంటారు అంటే ప్రజల చేత, ప్రజల ద్వారా అది చెప్పాలి. అవును, అది ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ. ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే మన పాఠ్యాంశాల్లో ఫస్ట్ మార్చాల్సింది ఇది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది అది ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ అది. కానీ ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? ప్రజలే స్వాములుగా ఉన్న దేశం. ఈ దేశానికైతే ప్రజలే యజమానులు. స్వామి అంటే యజమాని. అవును, దానిని ప్రజాస్వామ్య దేశం అంటారు. సో మన దేశానికి, మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మనం మాట్లాడకపోతే చాలామంది నాది కాదు అనుకుంటారు. గవర్నమెంట్ డబ్బు ఎవరైనా దోచుకున్నా, లేకపోతే గవర్నమెంట్కి ఎవరైనా అన్యాయం చేస్తున్నా, లేకపోతే ఎవరైనా సరే గవర్నమెంట్ స్థలం కబ్జా చేసినా నాకెందుకు, నాది కాదు, గవర్నమెంట్ స్థలం పోతే పోయిందండి, అది నీదేరా బాబు, అవును, దాంట్లో నీకు వాటా ఉంది. సో ఇది ప్రజలకు చెప్పాలి. అంటే ఏంటి చింతా రాజశేఖర్ గారికి ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఉన్నాయా, లేకపోతే మధ్యలో నుంచి ఉన్నాయి? చిన్నప్పటి నుంచే ఉన్నాయి అవి. ఎందుకంటే ఒకసారి మీ క్లాస్ టీచర్ గురించి ఏమనుకుంటున్నారు మీరు అని 10th క్లాస్కి ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు ప్రీ ఫైనల్ ఎగ్జామ్, మీ క్లాస్ టీచర్ మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి క్లాస్ టీచర్ అడగటం జరిగింది. మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. ఓకే, ఆమె ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుంది.
అర్చన అని, ఇప్పుడు ఢిల్లీలో ఐఏఎస్ ఆఫీసర్, చాలా హై ర్యాంక్లో. మా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సో మా ఒకసారి రెండుసార్లు ఆమె హోంవర్క్ చేయకపోతే ఆమెని అందరితో పాటు ఆమె కూడా చేయలేదు. సో ఆమెను పనిష్ చేయలేదు, మిగతా వాళ్ళందరినీ పనిష్ చేసింది. ఓకే, అది నేను రాశాను నా టీచర్ మీద ఒపీనియన్. దిస్ ఈజ్ మై టీచర్ అంటే ఆ టీచర్ ఏం చెప్పినప్పుడు, ఈజ్ దిస్ యువర్ ఒపీనియన్ అంది. అవునంటే హాల్ టికెట్ ఇవ్వాలి కదా, అవును, మీ నాన్నని తీసుకురా. మొత్తం రాశాను ఆ టీచర్ ఏ సందర్భాల్లో ఎలా బిహేవ్ చేసింది అని రాస్తే, మీ నాన్నగారిని తీసుకురా, హాల్ టికెట్ ఇస్తాను. మా నాన్నగారిని తీసుకుని వెళ్ళాను. తీసుకుని వెళ్తే ఏంటి అంటే, దిస్ ఈజ్ వాట్ యువర్ సన్ హెస్ రిటర్న్ అని చెప్పి. మా నాన్నగారు కృష్ణా జిల్లాలో తాడంకి హై స్కూల్ అని ఉంటుంది, దాంట్లో చదువుకున్నారు. మా నాన్నగారికి వచ్చిన ఇంగ్లీష్లో నాకు 10% వచ్చు, నాకు వచ్చిన ఇంగ్లీష్లో మా 10% మా పిల్లలకి వచ్చు. అంత బాగా ఇంగ్లీష్ మాట. దిస్ ఈజ్ వాట్ యువర్ సన్ హ్యాస్ రిటర్న్ అబౌట్ మీ అంటే చూసి మా నాన్నగారు ఏమన్నారంటే, సే సారీ అన్నారు. నేను ఐ విల్ నాట్ సే సారీ అన్న. ఓ యు ఆర్ సేయింగ్ యూ విల్ నాట్ సే సారీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫాదర్ అని, లెట్ us గో టు ప్రిన్సిపల్ అని చెప్పేసి. ముందర టీచర్ నడుస్తుంది, వెనకాల మా నాన్నగారు, నేను పక్క నడుస్తుంది. నువ్వు కానీ ప్రిన్సిపల్ ఎదురుగా సారీ చెప్పకపోతే నీ తాట తీస్తానన్నారు మా నాన్నగారు. అటు రాస్తారు ఎవరన్నా క్లాస్ టీచర్ మీద. అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ మొత్తం చదివింది. వై డింట్ యూ బ్రింగ్ దిస్ టు మై నోటీస్ ఎర్లియర్ అని. సో యూ హ్యావ్ హెల్డ్ హాల్ టికెట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అంటే, ఆ టీచర్ సిస్టర్స్ అందరూ నన్స్ అనమాట, కేరళ నన్స్. మేము మాట్లాడలేదు. సో వాట్ డూ యూ సే రాజశేఖర్ అని. మా నాన్నగారు కూర్చున్నారు, నేను వెనకాల కూర్చున్నారు. సే అంటే మా నాన్నగారు అన్నారు, సే సారీ చెప్పు అన్నారు తెలుగు. నో డోంట్ ఫోర్స్ హిమ్ అని. వాట్ డూ యూ ఫీల్ అంటే, ఐ హావ్ రిటర్న్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఐఎమ్ నాట్ సపోజ్ టు సే సారీ. ఫాదర్ లేచి నిలబడి కొట్టబోయారు. ఓకే, వాట్ సెడ్, నో డోంట్, ఐ ఆమ్ ప్రౌడ్ దట్ హీ స్టాండింగ్ వాట్ హీ బిలీవ్స్ అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఈస్ రిటర్న్. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓకే, That is his opinion. And despite all this, despite so much of pressure, he is not yielding to that, and he says that I will stick by my word. So you should not force him to do anything. Let him do whatever he feels right. అంటే చిన్నప్పుడు చిన్న విషయం దగ్గర నుంచి ఇప్పుడు పెద్ద విషయాల వరకు కూడా ఎక్కడ కూడా ఇంకా దాని మీద స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోతున్నారు. స్టిక్ అసలు పొలిటికల్ అనలిస్ట్ అవ్వాలని చెప్పేసి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? పొలిటికల్ అనలిస్ట్ అని కాదు, అంటే నేను రైల్వేలో జాబ్ చేసేవాడిని, చీఫ్ కంట్రోలర్గా. రైల్వేలో జాబ్ చేసేటప్పుడు అక్కడ కూడా ఇదే అక్కడ ఒక ఆఫీసర్తో నువ్వెంత అంటే నువ్వెంత. ఒక ఆఫీసర్ ఉండేవాడు అనమాట. అందరికీ ఒక రూల్ లేదు, వాళ్ళకి నేను రిలాక్స్ చేస్తున్న రూల్స్, నువ్వు మాత్రం రూల్ పాటించాల్సిందే అంట. ఏమన్నా రూల్ ఉంటే అందరు పాటిస్తారు, రిలాక్స్ చేస్తే అందరికీ రిలాక్స్ చేయాలి, నీ ఇష్ట ప్రకారం కాదు అని చెప్పేసి అక్కడ కూడా సై అంటే సై అని. ఒకానొక సందర్భంలో రూల్కి వ్యతిరేకంగా నన్ను హెరాస్ చేస్తున్నారని నేను కోర్టుకి వెళ్తే, కోర్టు వార్నింగ్ ఇచ్చి, ఎవరికి? రైల్వే రైల్వే ఆఫీసర్. నేను ఏ బాస్ దగ్గర పని చేస్తున్నానో ఆ బాస్ మీద కోర్టుకి వెళ్ళాను నేను. ఓకే, కోర్టుకి వెళ్ళి ఇది కాదు ఈ రూల్ అంటే, లేదు ఈయన చెప్పింది కరెక్ట్, ఇది ఫాలో చేయండి, ఇది ఇంప్లిమెంట్ చేయండి అని కోర్టు ఆర్డర్ వస్తే అందరూ అన్నారు, ఏ బాస్ మీద అయితే నువ్వు కోర్టుకి వెళ్ళావో ఆ బాస్ దగ్గరే పని చేయాలి, నువ్వు ఆలోచించుకున్నాను. ఏం కాదు. మరి ఏమైన తర్వాత? సో తర్వాత నేను రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాగా ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెడితే నమ్మి చాలా నమ్మి మోసపోయాను అనమాట. అంటే ఆ మాటలు నమ్మాను. ఓకే, మోసపోయానంటే నన్ను ఏదో ఆయన పదిగిస్తానని ఆశ పెట్టి అది చేసి ఏం చేయలేదు, ఆయన మాటలు నమ్మాను. ఒక పౌరుడిగా, ఓహో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఒక స్వచ్ఛమైన నాయకుడు వచ్చాడు, అన్ని త్యాగం చేసి వస్తున్నాడు అని నిజంగా నమ్మాను. చూడగా అదే ఒక బినామీ పార్టీ అని, ఆ పార్టీ ఆయనది కాదని, అది చంద్రబాబు నాయుడు పార్టీకి ఈయన బినామీ అని నాకు అర్థమైంది. నా అనాలిసిస్, నా సొంత అనాలిసిస్. అది నా అనాలిసిస్కి ఈరోజు ఆయన చేసే ప్రతి స్టేట్మెంట్, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయము దాన్ని ఎండోర్స్ చేస్తూ వచ్చింది. ఉదాహరణకి మొన్న ఏమన్నాడంటే, నేను 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నా దగ్గర బలం లేదు అన్న. అవును, నీ దగ్గర బలం లేనప్పుడు నువ్వు అన్ని మాటలు ఎందుకు మాట్లాడు?
నా దగ్గర బలం లేనప్పుడు అని మాట. సరే బలం లేదు, 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేశావు, నీకు బలం లేదని తెలుసు. అవును. 2019 ఎన్నికల్లో నువ్వేమన్నావు? కర్నూలు వెళ్ళి కర్నూలే నా మనసుకు రాజధాని అన్నావు. విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం రాజధాని అయితే బాగుంటుంది అన్నావు. అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అన్నావు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రకటన చేశారు. అవును. నువ్వు అన్న మాటలకు అనుగుణంగా ఉంది కదా. ఉమ్. నువ్వు ఎక్కడెక్కడైతే రాజధాని కావాలనుకున్నావో అక్కడెక్కడ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అమరావతి గేటెడ్ కమ్యూనిటీ కాకుండా చేశారు. సో నువ్వు ఎన్నికల్లో ఏదైతే ప్రజలకు చెప్పావో జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. నీకు బలం లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలి? నువ్వు అవును. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి మద్దతు ఇవ్వచ్చు. నీ బలం లేదు సొంతంగా అనుకున్నప్పుడు వై ఓన్లీ చంద్రబాబు నాయుడు? అంటే బలం లేదనుకుంటే రాష్ట్రానికి మంచి జరిగేది కూడా చూడాలి కదా. అదే రాష్ట్రానికి మంచి చేసేది ఎవరు? ఉమ్. ఒక 10 చెప్తా నేను. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దు అని అసెంబ్లీ తీర్మానం చేసి అంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా? అసెంబ్లీ తీర్మానం చేశారా? లెటర్ రాసి ఇచ్చారా? అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు. ఆ. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలుని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఓకే. అంతకంటే ద్రోహం ఎవరు చేయరు. భారతదేశానికి పాకిస్తాన్ చేసిన ద్రోహం కంటే కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు చేశాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు హయాంలో ఒకటి తీసుకురాలా. జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొచ్చారు. ఆయన పదవి దిగిపోయినాటికి 10 ఆపరేషనల్. మాకు వద్దు అని ఎవరైనా రాసిస్తారా? నువ్వు తీసుకురాలేకపోయావు, ఆ మహానుభావుడు తీసుకొచ్చాడు. అవును. దాని ద్వారా 2500 గవర్నమెంట్ సీట్లు వస్తున్నాయి మనకి. అంటే అవును. ప్రైవేట్ డొనేషన్ కట్టి చదువుకోకుండా మెడిసిన్ ర్యాంక్ వచ్చాడు. అంటే పేద విద్యార్థులు కనుక, మెరిట్ ఉన్న విద్యార్థులు తక్కువ, నాకు తెలిసి ట్యూషన్ ఫీజు 1,00,000 లోపే ఉంటుంది. 1,00,000 మహా అయితే 2 లక్షలు ఉంటుంది. అవును. ఆ 2 లక్షలతో వాళ్ళు మెరిట్ ఉంటే చదువుకోవచ్చు. అవును. ఇప్పుడు దాన్ని నువ్వు కాలు రాస్తావు కదా. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా చేస్తారా? ఏ కోణంలో నీకు చంద్రబాబు నాయుడు కరెక్ట్ అనిపించాడు? మెడికల్ కాలేజ్కి ఏదైతే ఉన్నాయో దానికి ఫెసిలిటీస్ అరేంజ్ చేయలేదు మీరు, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, అందుకనే మేము హాస్టల్ బిల్డ్ చేయలేదు అని చెప్పేసి సత్యప్రసాద్ గారు చెప్పడం జరిగింది. కట్టు, హాస్టల్స్ కట్టు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు, మేము హాస్టల్ కట్టలేదు, మేము హాస్టల్స్ కూడా కట్టిస్తున్నాం అని చెప్పి. నువ్వు పేద విద్యార్థులు చదువుకోవటానికి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, కానీ ఉన్న అవకాశాలు ఎట్ట కాలు రాస్తావు? అదైపోయిందా? పోర్ట్లు కట్టారు, 4 పోర్ట్లు. చంద్రబాబు నాయుడు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఒక్క పోర్ట్ కూడా కట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్ట్లు కట్టారు. ఆ 4 పోర్ట్లు ప్రైవేటైజ్ చేస్తారంటే ఏంటి? ఆ పోర్ట్ల ఆదాయంతో గవర్నమెంట్కి తీసుకొస్తే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు కట్టిస్తుంటే ఆ పోర్ట్లు ప్రైవేటైజ్ చేస్తా అంటావు. నువ్వు తీసుకున్న ఒక్క నిర్ణయం కూడా ప్రజామోదకంగానే ప్రజారంజకంగానే కాదు. స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తాను నాడు తీసుకొచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ చేసి అంతా చేస్తుంటే దాన్ని నువ్వు కంటిన్యూ చేయడానికి పోయి నువ్వేం చేస్తున్నావు? అమ్మఒడి 1 సంవత్సరం ఇస్తే, ఒక పిల్లడికి ఇస్తే నేను అందరి పిల్లడికి ఇస్తా అంటున్నారు. ఇప్పుడు అందరి పిల్లలకి లేదు, ఏడాది అయిపోయింది, విడతల వారీగా అంటున్నాం. సో ఏ నిర్ణయం చంద్రబాబు నాయుడులో ఏ కోణం చూసి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఐటీ గురించి కూడా చెప్తాడు. హైదరాబాద్ని ఐటీ సిటీగా డెవలప్ చేసిన చిరంజీవి కూడా చెప్తున్నారు. చిరంజీవి ఈ అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు ఏ ఎండక గొడుగు పట్టే వాళ్ళని ఎలా చెప్పాలంటే, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు చిరంజీవి గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడే మాట్లాడారు. హైటెక్ సిటీ ఏదో విజనరీ అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం పెట్టక ముందరే మా 10th క్లాస్ 1982 నేను 10th క్లాస్ పాస్. మా కంప్యూటర్ మార్క్ షీట్స్ కంప్యూటరైజ్డ్. ఓకే, కంప్యూటరైజ్డ్. ఎప్పుడు? 1982లో. అప్పటికి తెలుగుదేశం పార్టీ కూడా పెట్టాల. ఓకే, అది అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చాడు, ఈయనేమో విపక్షంలో ఉన్నాడు. అప్పుడు కూడా ఈయన మంత్రి పదవి లేదు, ఏం లేదు. ఈయన మంత్రి అయింది ఎప్పుడు? 95లో. సో కానీ రాజీవ్ గాంధీ గారు, నేను 1986 కంప్యూటర్ డిప్లొమా హోల్డర్. నేను 1986లో డిప్లొమా హోల్డర్. కోబాల్, పాస్కల్ ఇవన్నీ ప్రోగ్రామింగ్ నేర్చుకుని మళ్ళీ దాని తర్వాత బయట జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో డేటా ప్రాసెసింగ్ సెంటర్ పెట్టుకొని కార్బీ కన్సల్టెన్సీ అని ఉండేది. వాళ్ళకి మేము DTP వర్క్ చేసి ఇచ్చేవాళ్ళం, డేటా ప్రాసెసింగ్ వర్క్.
అది మేము 1986-87 ఆ టైంలో చేసాం మేము. ఓకే. ఈ షేర్ మార్కెట్స్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, అవును. అవన్నీ కంప్యూటర్ చేయాలంటే కార్వి కన్సల్టెంట్స్ అని ఒకటి ఉండేది, సద్గురు అని ఒకటి ఉండేది ఇక్కడ. అవును. వాటికి మేము జాబ్ వర్క్ చేసేవాళ్ళం 87, 88, 89. అవును. అప్పుడు నువ్వు మంత్రి కూడా కాదు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారి కృషి అయితే కనపడదు కదా హైదరాబాద్లో. ఏం కనపడింది చెప్పండి. సైబర్ టవర్స్ కానీ, సైబర్ టవర్స్ చంద్రబాబు నాయుడు గారు దానికి శంకుస్థాపన చేశారా? శంకుస్థాపన చెప్పిన తర్వాత కంటిన్యూ ఎవరు చేశారు? నేదురుమల్ జనార్దన్ గారు చేశారు. ఆ ఐడియా ఎవరిది? ఐటీ ఇండస్ట్రీకి భారతదేశంలో బూస్ట్ ఇవ్వాలనే ఐడియా ఎవరిది? రాజీవ్ గాంధీ గారిది. రాజీవ్ గాంధీ గారు బూస్ట్ ఇచ్చారు, దానికి శంకుస్థాపన చేసింది నేదురుమల్ జనార్దన్ రెడ్డి. తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని కట్టాలి. ఏడాదికి వచ్చిన ఎన్టీఆర్ని కూలదూసి ఈయన హయాంలో కట్టారు. అప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు ఇన్వెన్షన్ ఏదో కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతకుముందు మనం డేట్ మీకు తెలియదులే, మా చిన్నప్పుడు మేము డేట్ రాసేటప్పుడు అంటే డేట్కి 2 అంకెలు, మంత్కి 2 అంకెలు, ఇయర్కి 2 అంకెలు రాసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు మీరు 2025 అట్లా రాస్తున్నారు, అప్పుడు అట్లా ఉండేది కాదు, 25 అని ఉండేది. 25. సో కంప్యూటర్లో కూడా అలాగే ఉండేది, ఎందుకంటే నేను ప్రోగ్రామర్ కాబట్టి చెప్తున్నాను. సో 31st December 99, 31/12/99 తర్వాత నెక్స్ట్ డేట్ ఏం రావాలి? 01/01/01 రావాలి. అవును. కానీ 01/01/01 అది 1901కి వెళ్తుంది. 20/01 రావాల్సింది 1901కి వెళ్ళిపోతుంది. అవును. సో ఈ బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే సాఫ్ట్వేర్స్ ఉన్న వాళ్ళ కంపెనీకి అన్నీ ఏంటంటే ఆ 6 digit ఫార్మాట్ వల్ల సాఫ్ట్వేర్ మొత్తం మార్చాల్సి వచ్చింది. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ మార్చాలి, ఎక్కడెక్కడ కంప్యూటర్ ఉందో దాని సాఫ్ట్వేర్ మార్చాలి. సో అంతమంది ప్రోగ్రామర్స్ అవసరం. అంటే ఎక్కడున్నారో ప్రోగ్రామర్స్ అంటే భారతదేశంలో చదువుకున్నారు అప్పటికి. నేను 87లో డిప్లొమా హోల్డర్ కదా. అవును. ఇది 99లో వచ్చింది. సో ఎందుకు ఉంది? రాజీవ్ గాంధీ గారి విజన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఉండాలి అని రాజీవ్ గాంధీ గారి విజన్ ఒకటైతే, నంబర్ 2 ఏంటంటే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయినప్పుడు, అప్పుడు మేము ఒక కంప్యూటర్ కొనాలంటే 1,05,000 రూపాయలు. ఆ రోజుల్లో బడ్జెట్లో పెట్రోల్ రేట్ కూడా బడ్జెట్లోనే పెరిగాయి, మళ్ళీ పెరిగేది కాదు, డైలీ పెరిగేది. ఒకసారి పెట్రోల్ రేట్ పెరిగితే మళ్ళీ ఇయర్ అంతా అదే రేటు. సో పెట్రోల్ రేట్ బడ్జెట్ రోజు అందరూ ట్యాంక్ ఫుల్ చేయించుకునేవారు. ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే ఆ 4-5 రోజులన్నా తక్కువ రేట్కి వస్తుంది. సో అప్పుడు కంప్యూటర్ 1,05,000 రూపాయలు. ఎప్పుడు 91, 89లో ఒకటి కొన్నాను, 90లో ఒకటి కొన్నాను, 91లో ఒకటి కొందాం అనుకున్నాను. 1,05,000 రూపాయలు ఒక కంప్యూటర్. సో ఆయన వచ్చి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేసిన తర్వాత, ఆ స్పేర్ పార్ట్స్ మీద డ్యూటీస్ అన్ని తగ్గించేసిన తర్వాత వితిన్ 2 months 35,000 అయిపోయింది. ఒక కంప్యూటర్ 1,05,000 కాస్త 35,000 అయిపోయింది. ఒక కంప్యూటర్ కొనాలనుకున్నాను, నేను 3 కంప్యూటర్లు కొన్నా. టైప్ ఇన్స్టిట్యూట్ వాళ్ళందరూ టైప్ ఇన్స్టిట్యూట్ మానేసి కంప్యూటర్లు కొన్నారు. ఇంతకుముందు ₹1,00,000 పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. అవును. అప్పుడు 35,000కే ఒక ఇది వచ్చేది. సో వాళ్ళందరూ ఏం చేశారంటే కోచింగ్ క్లాసెస్ పెట్టేశారు. కోచింగ్ క్లాసెస్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ట్రైన్డ్ హ్యాండ్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ట్రైన్డ్ హ్యాండ్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? Y2K బగ్ అంటే దాన్ని Y2K బగ్ అంటారు, డేట్ ఫార్మాట్ ఇది. సో ఆ Y2K బగ్కి సంబంధించిన ట్రైన్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే ఇదంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందే ఏం లేదు. సో ఈ Y2K బగ్ ఎప్పుడు వచ్చింది? 99. Y2K బగ్ వచ్చేటప్పటికల్లా నక్కం దొక్కినట్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. SM కృష్ణ బెంగళూరు. ఇక్కడ మనము 10% ఉంటే అక్కడ 90% ఉండేది సాఫ్ట్వేర్. సో దానికి చంద్రబాబు నాయుడుకి చేసింది ఏమీ లేదు. ఆ తర్వాత 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. 2004లో హైటెక్ సిటీ ఆ పక్కనున్న పరిసరాల ఫోటోలు తీయండి ఒకసారి, ఎవరి దగ్గర ఉంటాయి కదా, ఈరోజు తీయండి. 2004 తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి ముఖ్యమంత్రి కానప్పుడు ఆ తర్వాత డెవలప్మెంట్కి ఆయనకి సంబంధం ఏంటి? సో ఈ పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ, నాగబాబు కానీ చంద్రబాబు నాయుడికి డబ్బా కొట్టే, ఏ ఎండగా ఆ గోడుగు పట్టే పచ్చి అవకాశవాదులే తప్ప చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా చేసింది ఎంట్రుకంత కూడా లేదు. హైదరాబాద్ డెవలప్ అవడానికి కూడా ఆయన చేసింది ఎంట్రుకంత కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు మెట్రో రైల్ తీసుకురావడం వల్లనే యాక్సెసిబిలిటీ పెరిగి, ట్రావెలింగ్ టైం తగ్గి ఆ సిటీ అంతా, మాదాపూర్ అంతా డెవలప్ అయింది. నథింగ్ టు డూ విత్
చంద్రబాబు నాయుడు. మొత్తం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్, అంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి పెరిగింది అనుకుందాం, ఫర్ సపోజ్ చిరంజీవి గారి మాటలు నమ్మి. అవును, ఐటీలో టాప్ ఎవరు అయి ఉండాలి అప్పుడు? హైదరాబాద్ అయి ఉండాలి. హైదరాబాద్ ఉండాలి. కానీ మీరు బెంగళూరు ఎందుకు టాప్లో ఉంది? బెంగళూరు సిటీ డెవలప్ అవ్వలేదా? నవీ ముంబై డెవలప్ అవ్వలేదా? పూణే డెవలప్ అవ్వలేదా? భువనేశ్వర్ డెవలప్ అవ్వలేదా? నోయిడా, గురుగాం ఇవన్నీ డెవలప్ అవ్వలేదా? మరి చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే హైదరాబాద్ పెరిగితే ఇవన్నీ పెరగకూడదు కదా. సో దానికి సంబంధం లేదు. వీళ్ళు ఏంటంటే భజన 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 భజన, చిడతలు వాయించడమే. నాగబాబు ఒక వీడియో ఏదో చేశాడు, చిడతలు వాయించండి చిడతలు వాయించండి అని. ఆ చిడతలు వాయించే పేటెంట్ మీ మెగా కుటుంబానికే ఉంది. మిమ్మల్ని మించిన చిడతలు ఎవరు వాయించలేరు. మీరు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఎందుకు వాళ్ళని అంత టార్గెట్ చేస్తున్నారు మీరు? మెగా ఫ్యామిలీ మోసం చేశారు అంటే. ఇప్పుడు నేను కాపు ఒక సామాజిక వర్గానికి చెందినవాడిని. ఇంతకుముందు చిరంజీవి సినిమాలోకి రాకముందర అంత పిచ్చి ఉండేది కాదు కాపుల్లో. అంటే అభిమానం అంటే అభిమానం ఉండేది. చిరంజీవి వచ్చిన తర్వాత మావోడు వచ్చేసాడని ఈ విర్రవీగి ఈ ఫ్యాన్స్ అని ఈ పిచ్చి చాలా ముదిరిపోయింది. ఈ వ్యక్తి పూజ మానసిక రోగం చాలా ముదిరిపోయింది. అంతకుముందు లేనిది ఈ చిరంజీవి వచ్చిన తర్వాత మాకు బాగా పెరిగిపోయింది. సో 10th క్లాస్లో 400-450 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇంటర్ వచ్చేటప్పటికల్లా హాస్టల్లో వేసితే అక్కడ ఎగ్గొట్టడము, సినిమాలకు వెళ్ళిపోవటము, ఇదని చదువులు ఎగ్గొట్టేసిన వాళ్ళు జీవితాలు నాశనం అయిపోయి. చిరంజీవి గారి వల్ల ఇదేందంటారు అయితే? పిచ్చి లేదు, అంతకుముందు పిచ్చి లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్. కాపు కుల పిచ్చి సినిమా పిచ్చికి యాడ్ అయ్యి, అవి రెండు యాడ్ అయ్యి అదొక కొత్త వైరస్ లాగా తయారయ్యి వ్యక్తి ముదిరిపోయింది. లేకపోతే కాపుల్లో ఇంతమంది అంత పిచ్చి లేదు. కాపుల్లో 3 తరాల యువత, లక్షలాది మంది జీవితాలు నాశనం చేసిన పాపం ఈ మెగా కుటుంబాన్ని. మా రోజుల్లో మేము స్కూల్ బ్యాగ్ వేసుకుని కొంతమంది థియేటర్కి వెళ్తూ ఉంటారు. మా క్లాసులో ఎవడైనా సరే వెళ్తే అక్కడ సినిమా థియేటర్లో పట్టుకొచ్చేవాళ్ళు. పట్టుకొచ్చి ఫస్ట్ సినిమా థియేటర్లో స్కూల్ బ్యాగ్ వెళ్తే ఆడ తన్నేవాడు. అక్కడ ఎవడైనా సరే పెద్ద మనిషి ఎవడ తన్నేవాడు. ఆడ తీసుకొచ్చి ప్రిన్సిపాల్ కప్ చెప్పేవాడు. యూనిఫామ్ని బట్టి ఆ స్కూల్ తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ అయితే ప్రిన్సిపాల్ కోటింగ్, మళ్ళీ పేరెంట్స్ తీసుకొచ్చిన తర్వాత పేరెంట్స్ కోటింగ్. అంత భయం ఉండేది. స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్తే అదొక పెద్ద పాపం. ఈరోజు నా ఆడియో ఫంక్షన్లోకి వచ్చి, సార్ మీ సినిమా నేను స్కూల్ ఎగ్గొట్టి చూశానంటే ఆ శబాష్ అంటున్నాడు. ఒక తప్పుని ఎండార్స్ చేస్తున్నాడు. అరే ఎందుకురా నువ్వు స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళావు? నా సినిమా కాదు కదరా ముఖ్యము, నీ చదువు ముఖ్యము అని ఏ ఒక్క సినిమా హీరో చెప్పినా నాకు చూపించాడు. సార్ నేను కాలేజీ ఎగ్గొట్టి గోడలు దూకి మీ సినిమా చూశానంటే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ఎంకరేజ్మెంట్ మా చిరంజీవి కంటే ముందు లేదు. ఓకే, చిరంజీవి గారితో వచ్చింది. ఆడియో ఫంక్షన్లో నీ సినిమా ఎగ్గొట్టి నేను స్కూల్ ఎగ్గొట్టి మీ సినిమాకి వెళ్ళాను సార్ అంటే రారా స్టేజ్ మీద కానీ లాగే దౌడమ్మడు కొట్టి నీకు చదువు ముఖ్యమా సినిమా ముఖ్యమా అని చెప్పాలి. అవును, మూసి మూసి నవ్వులనుకుంటా వచ్చి కాగులిచ్చుకొని శబాష్ అంటుంటే చదువులు సంకనాకిపోకుండా ఏం చేస్తాయి, జీవితాలు సంకనాకిపోకుండా ఏం చేస్తాయి. ఓకే, కాపులతో పాటు చదువుకున్న ఇతర వర్గాల వాళ్ళు, బీసీలు, ఎస్సీలు వాళ్ళు చదువుకుని విదేశాల్లో కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే గాలికి తిరుగుతున్నారు కాపుల యువత ఈ సినిమా పిచ్చి వలన. ఇది చాలా సెన్సేషనల్ కామెంట్స్ అవుతాయి. నేను ఐ స్టాండ్ బై ఇట్. ఓకే ఓకే సార్ ఇప్పుడు మరి అసలు ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుద్ది అంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడే పదాన ఉంటే ఈవీఎంల వల్లనే కానివ్వండి, లేదా అబద్ధ ప్రచారాల వల్లనే కానివ్వండి, ఒక మంచి ప్రోగ్రెసివ్ డైరెక్షన్లో వెళ్తున్న ఒక గవర్నమెంట్ని వీళ్ళు వచ్చి నాశనం చేశారు. ఓకే, కూటమి ప్రభుత్వం, జగన్ గారి గవర్నమెంట్ బాగుందంటారు. దాంట్లో డౌట్ లేదు. దాంట్లో మీకు ఏం డౌట్ అసలు? మీ మైక్ తీసుకెళ్ళి ప్రజల ముందర పెట్టండి, ప్రజలే చెప్తున్నారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసిన ప్రతి ఒక్కడు మోసపోయాడండి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినోడు ఎలా మోసపోయాడంటే, జగన్మోహన్ రెడ్డికి వేసిన ఓటు జగన్మోహన్ రెడ్డికి పడకుండా బయట ఎవరికో పడింది, బయట పోయింది. అది అట్లా మోసపోయాడు. జగన్మోహన్ రెడ్డికి వేసిన ఓటర్ తన ఓటు తన అనుకున్న పార్టీకి వెళ్లకుండా వేరే పార్టీకి వెళ్ళడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓటర్ మోసపోతే, కూటమికి ఓటేసిన ఓటర్ ఏమనుకున్నాడు, వీళ్ళేదో హామీలు ఇచ్చేశారు ఇవన్నీ అమలు చేస్తారనుకున్నారు.
బయటికి పోయిందని చెప్పేసి ఎలా అంటున్నారు సార్? ఇప్పుడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టలట్లేదు కదా దాని గురించి, సైలెంట్ అయిపోయారు. ఆ? వాళ్ళకే నమ్మకం లేదు, ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరగలేదని చెప్పేసి వాళ్ళే ఫీల్ అవుతున్నారేమో. మీరు వాళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకపోయినా ఉమ్, మన దేశంలో ప్రజాస్వామ్యం కూని చేయబడి ఎలా, ఏ విధంగా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమి చెప్పిందంటే ఈవీఎంల మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఫస్ట్ ఒకతను గెలుస్తాడు, ఆ తర్వాత 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ స్టేషన్లు చెక్ చేయడం కాదు, కానీ వాళ్ళ నియోజకవర్గంలో 5% ఉన్న పోలింగ్ స్టేషన్లు మీరు చెక్ చేయించుకోవచ్చు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. ఎవరు? జస్టిస్ ఖన్నా. ఈ రోజున చీఫ్ జస్టిస్, ఆ రోజున చీఫ్ జస్టిస్ కాదు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా 26 ఏప్రిల్ 2024 తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో పేజ్ నెంబర్ 37, పేజ్ నెంబర్ 38, పేజ్ నెంబర్తో సహా చెప్తున్నాను. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఆ ఈవీఎంలు ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయని చెప్పారో ఆయన లిఖిత అభ్యర్థన ఇస్తే దానికి సంబంధించిన ఫీజు మీరు నిర్ధారించి తీసుకుని ఆ మెషిన్ల యొక్క మైక్రో కంట్రోలర్స్ వెరిఫై చేయమని చెప్పింది. దీన్ని ఈవీఎంలో 3 పార్ట్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ యూనిట్ అనే బయట ఒకటి ఉంటుంది, లోపల బాక్స్లోనేమో బ్యాలెట్ యూనిట్ అండ్ వీవీప్యాట్ అని ఉంటాయి. ఆ మూడిటివి మైక్రో కంట్రోలర్స్ చెక్ చేయడంతో పాటు సింబల్ లోడింగ్ యూనిట్ అని ఒక ల్యాప్టాప్ ఉంటుంది, దాన్ని కూడా మైక్రో కంట్రోలర్ చెక్ చేయమని సుప్రీంకోర్టు ఇప్పటి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఆయన తీర్పులో పేజీ నెంబర్ 37, పారా నెంబర్ 76Bలో స్పష్టంగా రాశారు. ఓకే. అంటే ఈవీఎంలో దొంగతనం చేస్తే ఆ దొంగని ఎలా పట్టుకోవాలి అంటే మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేస్తే దొరుకుతాడు అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికి ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ తయారు చేయమని ఎన్నికల సంఘానికి వదిలేసింది. సుప్రీంకోర్టు చేసిన ఒక చిన్న పొరపాటు ఏంటంటే మీరు తయారు చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నాకు చూపించండి అని చెప్పకుండా వాళ్ళ మీద నమ్మకంతో వదిలేసింది. వాళ్ళు ఎన్నికల కమిషన్ ఆ మైక్రో కంట్రోలర్ టెస్ట్ అనేది ఎగరగొట్టేసి మాక్ పోలింగ్ అని పెట్టారు. ఓకే. సపోజ్ ఒక బస్సు వెళ్తుంది, బస్సు వెళ్తుంటే దాంట్లో దొంగతనం జరిగింది. అవును. దొంగతనం జరిగితే అందరూ ఏం చేస్తారు? చెక్ చేయమంటారు. అవును. అందరూ పాకెట్లు చెక్ చేయడానికి ముందుకు వచ్చారు, ఒకడు మాత్రం చెక్ చేయడానికి వెళ్ళేదంట. అవును. అంటే ఏమనుకోవాలి? దొంగతనం చేశాడు అనుకోవాలి. సో ఏ టెస్ట్ అయితే మీరు చేయమని సుప్రీంకోర్టు చెప్పిందో ఆ టెస్ట్ చేయకుండా వేరే టెస్ట్ చేస్తానని ఎన్నికల కమిషన్ ప్రపోజ్ చేసింది. ఇంతకంటే ఏం ఆధారం కావాలి? అలాగే ఆ మాక్ పోలింగ్ చేస్తామని చూసారా? మాక్ పోలింగ్ అంటే ఏంటంటే మళ్ళీ ఒక 200 ఓట్లు వేద్దాం మనము. 200 ఓట్లు వేసి ఆ ఓట్లన్నీ వచ్చిన స్లిప్స్కిను ఈవీఎంకి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాము అని చెప్పి దాన్ని మాక్ పోలింగ్ అలా చేద్దామని ఎన్నికల కమిషన్ ప్రపోజ్ చేసింది. ఆ మాక్ పోలింగ్లో ఏ అభ్యర్థి అయితే ఎన్నికల్లో పోటీ చేశాడో ఆ అభ్యర్థి పేరు కానీ, అతను పోటీ చేసిన పార్టీ పేరు కానీ, అతను పోటీ చేసిన పార్టీ ఎన్నికల గుర్తు కానీ ఉండవు. ఓకే. కుక్క, పిల్లి, నక్క, ఏనుగు అని వేరే గుర్తులతో మాక్ పోలింగ్ చేస్తారంట. ఏ అభ్యర్థులు పోటీ చేశారో వాళ్ళ పేర్లు ఉండవు, వాళ్ళ పార్టీ పేరు ఉండదు, వాళ్ళ ఎన్నికల గుర్తుండదు. ఒకవేళ మీరు ఈవీఎంకి కనుక ఫ్యాన్కి వచ్చిన ఓటు సైకిల్కో లేకపోతే కమలానికో గాజు గ్లాస్కో ట్రాన్స్ఫర్ చేయమని ఆదేశాలు ఇస్తే మాక్ పోలింగ్లో ఈ గుర్తులే ఉండవు. ఓకే. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఓకే. అంటే ఈ విషయం చెప్పలేదు అసలు ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది? ఏం చేస్తాను, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. వైసీపీ వస్తేనే బాగుపడుతుంది అంటే, లేకపోతే ఛాన్స్ లేదు. ఇప్పుడున్న నాయకుల్లో వేరే ఛాన్స్ లేదు. అంటే మీరు ఇలా చెప్తున్నారు, కనీసం అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే 151 ఎమ్మెల్యేలని ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కలవకుండానే ఆయన సొంతంగా డెసిజన్లు తీసుకొని ఆయన సలహాదారులతో కూర్చొని మాట్లాడేసుకొని ఆయన డెసిజన్లు తీసుకున్నాడు. ఎమ్మెల్యేలతో కలవలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. నియోజకవర్గ సమస్యలు తెలుసుకోలేదు, ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు. ఎమ్మెల్యేకే ఛాన్స్ లేకపోతే సాధారణ ప్రజలు ఎలా వచ్చి కలుస్తారు? ఎలా చెప్పుకుంటారు వాళ్ళ యొక్క బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, ఏదైనా సరే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది అభ్యర్థులు కలిసాడు ఎన్నికలు అయ్యే వరకు? 2019లో 137, 140 మంది పోటీ చేస్తే 3 డిస్క్వాలిఫై అయ్యారు. 137 మంది ఆయన గెలవలేదు కదా అప్పుడు. గెలవలేదు చెప్తున్నా. ఆ 137 మంది పేర్లు చెప్పండి. పేర్లు 137 మందిలో 37 మంది పేర్లు చెప్పాలి.
లేకపోతే 10 మంది పేర్లు చెప్పి ఏ నియోజకవర్గం అడిగితే ఆ నియోజకవర్గ అభ్యర్థి పేరు చెప్పండి, 10 పేర్లు. ఏం మాట్లాడతారండి? వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా. అది బెస్ట్. వాళ్ళకి కలవలేదని అసంతృప్తి ఉండొచ్చు, కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ ఓడిపోయేంత లేదు. ఓకే. మీకు డెఫినెట్గా 151 అయితే రావు, 100కి తక్కువ రావు. కానీ ప్రజలు కూడా రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి, లోకేష్ గారు వస్తే ఐటీ కంపెనీ తీసుకొస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆడపిల్లలకి భద్రత పెరుగుతుంది అని చెప్పేసి ఆయన నమ్మారు, వాళ్ళు నమ్మారు. మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ చూశాను కదా నేను 5 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉండగా. పవన్ కళ్యాణ్ అసలు పార్టీ ఆఫీస్కి ఎన్నిసార్లు వస్తాడు, ఎవరితో మాట్లాడతారు, ఆ సమస్య మీద ఉన్న సీరియస్నెస్ ఏంటి? చాలామంది అంటారు ఉద్దానం పవన్ కళ్యాణ్ ఊడబీకేశాడు. పవన్ కళ్యాణ్ ఉద్దానంలో వెళ్ళి చూసాడా అక్కడ ఏం జరిగిందో? అప్పుడు రైస్ చేశారు కదా. అదే ఎటు తెలిసింది పవన్ కళ్యాణ్కి? ఉద్దానం వెళ్ళాడా పవన్ కళ్యాణ్? జగన్మోహన్ రెడ్డి అంటే పాదయాత్ర చేసుకుంటూ ఉద్దానం వెళ్ళాడు. ఉద్దానం వెళ్తే ఇద్దరికి మధ్యలో కంపారిజన్ చేస్తూ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ ఉద్దానం వెళ్తే అక్కడ వచ్చి ప్రజలకు మాకు కిడ్నీ సమస్య ఉందంటే, ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెప్పాడు, ఈ గ్రౌండ్ వాటర్ మీరు తాగకూడదు, మీకు బయట నుంచి వాటర్ తీసుకురావాలి. అవును, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది. పవన్ కళ్యాణ్కి ఉద్దానం గురించి ఎట్టు తెలుసు? శేషు భోగిరెడ్డి నేను 2015లో ఉద్దానం వెళ్ళాను. అక్కడ ప్రజల్ని కలిసాము, ఆసుపత్రి డాక్టర్ని కలిసాము, అక్కడ ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్ దగ్గరికి వెళ్ళి ఎంతమంది పేషెంట్స్ మీ దగ్గర తీసుకుంటున్నారు, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారని, ఏ మండలాల్లో ఈ సమస్య ఉందని మొత్తం సమగ్ర నివేదిక తయారు చేసి ఆ శేషు భోగిరెడ్డి అనే వ్యక్తి వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత తెలిసింది ఏడాదికి ఆయన స్పందించాడు. ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి సమస్య తెలుసుకుంటే ఆయన దగ్గరికి వచ్చిన సమస్య మా మీద మాట్లాడడానికి ఏడాది టైం పట్టింది. అట్లా సమస్య ఏదైనా చెప్తే ఆ సమస్య మీద ఆయన స్పందించే అలసత్వం కానీ, నిరాసక్తత కానీ, ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఏ ఒకటి లేదు పవన్ కళ్యాణ్కి. జస్ట్ పబ్లిసిటీ, డబ్బా, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఆడపిల్లలకి రక్షణ అన్నారు, సుగాలి ప్రీతి మొట్టమొదటి కేసు నేను టేకప్ చేసిపోయి మొట్టమొదటి కేసు అన్నారు. జూన్ 12వ తారీఖు వస్తే సంవత్సరం అయిపోతుంది పార్టీకి, అంటే 10.5 నెలలు అయిపోయింది. ఏమైంది? నేను టేకప్ చేయబోయే మొట్టమొదటి కేసు సుగాలి ప్రీతి అన్నారు. ఏమైంది? సుగాలి ప్రీతి తల్లి గారికి ఇప్పుడు కనువిప్పు కలిగి ఉంటుంది. ఎవరు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి అనే కనువిప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కలిగింది. ఎస్పెషల్లీ సుగాలి ప్రీతి గారి మాతృమూర్తి గారికి డెఫినెట్గా మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. మీకు ముగ్గురులో ఎవరు మీ అమ్మాయి సమస్య పరిష్కరించడంలో ముగ్గురులో ఎవరు ఎక్కువ చిత్తశుద్ధి చూపించారని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారంటే నో డౌట్. సో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి. ప్రజలందరికీ చెప్తున్నాను, ఈ ఎన్నికల్లో మీ ఓట్లు దొంగలించబడ్డాయి, మీరు మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి 100 కంటే తక్కువ సీట్లు రావు, 100కి తగ్గవు, ట్రిపుల్ డిజిటే. దానికి ఆధారం ఏంటంటే సుప్రీంకోర్టు ఏ పరీక్ష అయితే ఈవీఎంలకు చేయమని చెప్పిందో ఆ పరీక్ష చేయడానికి ఎన్నికల సంఘం నిరాకరిస్తున్నది. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనిషికి ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయాలి. ఏ డాక్టర్ ఏ టెస్ట్ చేయమన్నాడో ఆ టెస్ట్ చేయకుండా వేరే ఏదో టెస్ట్ చేస్తానంటే ఎట్లా? సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈవీఎంలో దొంగతనం పట్టుకోవడానికి మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయమంది. పేజ్ నెంబర్ 37 పారాగ్రాఫ్ నెంబర్ 76B. ఈ రోజున చీఫ్ జస్టిస్గా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆ రోజు ఆ బెంచ్కి ఇన్ఛార్జ్, ఆయన పెట్టిన సంతకంతో అది ఉంది. ఆ టెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోము అని ఎన్నికల సంఘం ఆ టెస్ట్ చేయట్లేదు. ఇంకేం కావాలి మీకు? అంటే ఎన్నికల సంఘం ఒక ఇండిపెండెంట్ బాడీయే కదా, ఎందుకు చేయట్లేదు అంటారు? దీని వెనకమాల ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మొన్న రామాలయ తీర్పు ఎలా వచ్చింది అని పుష్పేంద్ర కులశ్రేష్ఠ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అయోధ్య తీర్పు అనుకూలంగా రావట్లేదు అనేది నరేంద్ర మోడీ గారికి అర్థమైంది. సో ఆయన ఒకసారి అప్పటి చీఫ్ జస్టిస్, ఆయన రంజన్ గొగోయ్ గురించి మాట్లాడుతున్నారు, చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చూస్తాను అని ప్రధానమంత్రి మోడీ వెళ్తే ఆయన దగ్గరుండి మొత్తం తిప్పి తీసుకెళ్లారంట.
అంటే ఈ పుష్పేంద్ర కులకర్ణి ఏం మాట్లాడారో చెప్తున్నా మీరు న్యాయ వ్యవస్థను కూడా తప్పు పడుతున్నారు ఇక్కడ. చెప్తున్నాను కదా, న్యాయ వ్యవస్థని, సుప్రీంకోర్టుని, నరేంద్ర మోడీని అందరినీ చెప్తున్నాను. నేను మాట్లాడే మాటలకి ఇవి. ఈ పుష్పేంద్ర కులకర్ణి అని భారతీయ జనతా పార్టీ అనుకూలంగా మాట్లాడే ఒక నాయకుడు, ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడతాను. సో అప్పటి రంజన్ గొగోయ్ గారిని తీసుకుని సుప్రీంకోర్టు ఆవరణ మొత్తం తిప్పిన తర్వాత ఆయన పొట్టోడు కాబట్టి నరేంద్ర మోడీ అంత స్పీడ్గా నడవలేడు కాబట్టి ఆయాసపడుతున్న సమయంలో నరేంద్ర మోడీ గారు ఆయన అడిగారంట, మీరు తీర్పు ఎక్కడ కూర్చుని ఇస్తారు అని. అంటే అక్కడ కూర్చుని ఇస్తారంటే అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత ఇక్కడి నుంచి కూర్చొని మీరు తీర్పిస్తారా అని ఒక కాగితం తీసి ఆయనకి ఇచ్చి ఇది చూసారా అని అడిగారంట చీఫ్ జస్టిస్ గారికి, అప్పటి చీఫ్ జస్టిస్ గారు. సార్ దయచేసి చీఫ్ జస్టిస్ గారికి ఇస్తే చీఫ్ జస్టిస్ గారు చూసి ఓహో అని అన్న తర్వాత మోడీ గారితో బయటకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో అయోధ్య రామాలయం తీర్పిస్తానని నా జడ్జి గారు చెప్పారంట. చెప్పిన తర్వాత అట్లా 5 తీర్పు వచ్చింది. ఆ పేపర్లో ఏముందో మీకు తెలుసా అని అడిగి, ఆ జడ్జి గారి అల్లుడు చేసిన ఒక అవినీతి భాగవతం ఆ పేపర్లో ఉంది అని చెప్పి ఆ పుష్పేంద్ర కులశ్రేష్ఠ అనే వ్యక్తి చెప్పాడు. సో దీన్ని బట్టి నరేంద్ర మోడీ చీఫ్ జస్టిస్ని బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్తున్నాడు. చీఫ్ జస్టిస్ బ్లాక్మెయిల్కి లొంగి తప్పుడు తీర్పిచ్చాడని చెప్తున్నాడు. మీరు ఎన్నికల ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఇంటెగ్రిటీకి సంబంధించిన విషయం అంటే సుప్రీంకోర్టు నైతికతకి, విలువలకి సంబంధించిన విషయం. సుప్రీంకోర్టు గనక ఈ పుష్పేంద్ర కులశ్రేష్ఠ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో వేసి నరేంద్ర మోడీని పిలిపించి విచారణ చేసి, ఆ చీఫ్ జస్టిస్ని పిలిపించి విచారణ చేసి వాళ్ళ నిజాయితీని బయట పెట్టుకుంటే తప్ప సుప్రీంకోర్టు మీద ఇంకెవరికి నమ్మకాలు ఉండవు. ఆ రోజు అయోధ్య రామ మందిరం కేసే, ఆ రోజు ఆ లాయర్ గారు కానివ్వండి, ఎవరైతే రామాలయం గురించి వాదించారో ఆయన 5 గంటల సేపు వాదించారు అని చెప్పేసి చెప్పారు. మరి ఆపోజిట్ లాయర్ కూడా వాదించారు. వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా అక్కడ. ఎందుకని అయోధ్య తీర్పులో ఏమని 5 గంటలు, మరి 5 గంటలు ఎందుకు వాదించాల్సి వస్తుంది? 5 రోజులు మా 50 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ ఏమని ఏ బేసిస్ మీద ఇచ్చారు తీర్పు అనుకూలంగా? అసలు రామాలయం ఎక్కడ ఉంది, దానికి చారిత్రాత్మక ఆధారాలు తీసుకొని ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి ఇచ్చారు కదా. ఎవరు చెప్పారు ఆధారాలు? అక్కడ ఉన్నాయి. ఏముందో చదవండి. ఆధారాలు ఏవి లేకపోయినప్పటికీ ఆధారాలు అక్కడ తీసుకొచ్చి కళ్ళు లేని ఒక మన స్వామీజీ గారు ఆయన రామభద్రాచార్య ఆయన సంగతి ఆయన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాలే కానీ ఆయన జాతకం మొత్తం అదే ఇందాక చెప్పాం కదా, మీరు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నట్టు ఈ మాటలు చూస్తే అలాగే వస్తాయి. అదే ఇప్పుడు అక్కడ దొరికినవి అయోధ్య రామాలయం ఉన్న అనే ఆనవాళ్ళు ఏమీ లేకపోయినప్పటికీ పబ్లిక్ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని తీర్పిస్తున్నామని జడ్జిమెంట్లోనే జడ్జిలే రాశారు. అశేష జనాల మనోభావాలకి అనుగుణంగా తీర్పిస్తున్నామని చెప్పారు. అక్కడ ఏదో రామాలయం ఆనవాళ్ళు ఉన్నాయని కాదు, అక్కడ దొరికిన ఆనవాళ్ళు బౌద్ధాలయానికి, రామాలయాన్ని కావు. బౌద్ధులకు సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి అక్కడ. అయోధ్య పాత పేరు ఏంటి సార్? ఇప్పుడు ఒక్క నిమిషం, అయోధ్య పాత పేరు లేదు. బాబర్ గారు రాసుకున్న వాళ్ళ దాంట్లో, బాబర్ రాసుకున్న బుక్ లో కూడా రాసుకున్న దాంట్లో లేదు. ఆయన రాసిన బాబర్ నామాలో బాబర్ అక్కడ ముస్లిం మహిళ చెప్పింది కాదండి, వాళ్ళ జనరల్ రాసుకున్న దాంట్లో ఉందండి, బాబర్ నామాలో లేదు. ముస్లిం మహిళే వచ్చి చెప్పడం జరిగింది భక్తి టీవీ ఛానల్లో కూర్చొని. ముస్లిం అక్కడ బాబర్ నామాలో వాళ్ళు అక్కడ టెంపుల్ ఉంది, దాన్ని మేము కూల్చి ఇట్లా బిల్డ్ చేసాము, మసీదు బిల్డ్ చేసాము అని చెప్పేసి అప్పుడే ఉంది. ఆవిడే చెప్పింది, ఆవిడ చెప్పింది, ముస్లిం మహిళ చెప్పింది. మీకు కావాలంటే ఆ వీడియోలు కూడా చూపిస్తాం, ప్లే చేస్తాం. సరే, దాని ఉంది. కానీ అక్కడ దొరికిన ఆనవాళ్ళు బుద్ధునికి సంబంధించిన బౌద్ధ విహార్ ఆనవాళ్ళు కానీ రాముడి అని చెప్పడానికి ఏమీ లేదు. అలాగే అయోధ్య పాత పేరు ఏంటి అసలు? అయోధ్య పాత పేరు అయోధ్యనే. అయోధ్య పాత పేరు అయోధ్య కాదు, అయోధ్య పాత పేరు సాకేత్. ఒక పాట కూడా ఉంటుంది శ్రీరాముడిది ఏదో సినిమాలో, సాకేత సార్వభౌమ అని ఒక పాట ఉంటుంది. రామాయణ ప్రకారం అయితే అయోధ్యనే. కోసల దేశం అయోధ్య పాత పేరు. మీరు గూగుల్ కూడా చేసి చూడండి, దాని పేరు సాకేత్. సాకేత్కి ఆ పేరు పెట్టింది పుష్యమిత్ర శుంగ ఎవరు అంటే అశోక చక్రవర్తి ఉన్నారు కదా, చంద్రగుప్త
మనవడు అశోక చక్రవర్తి. అశోక చక్రవర్తి ముని మనవడి కొడుకు ఓకే. బృహద్రథ మౌర్య అతనిని పాటలిపుత్రలో రాజుగా ఉన్నప్పుడు ఈ పుష్యమిత్ర శుంగ అనే అతన్ని హతమార్చి అతని రాజ్యాన్ని కైవసం చేసుకుని ఈ పాటలీపుత్రులో ఉంటే నాకు ప్రాణాపాయం ఉందని ఆ పాటలీపుత్రుడి నుంచి సాకేత్కి రాజధాని మార్చి సాకేత్ పేరు అయోధ్యగా ఆయన పెట్టాడు, పుష్యమిత్ర శుంగ పెట్టాడు. ఓకే. అది చరిత్ర. ఓకే. అది చరిత్ర, అది ఆధారాలతో ఉన్న చరిత్ర. ఆంధ్రప్రదేశ్ బాగుపడితే ఎలా ఉంటుందని మాట్లాడితే మళ్ళీ అయోధ్య దాకా వెళ్ళింది. అయోధ్య దాకా వెళ్ళింది. సరే, నెక్స్ట్ ఏదో అడుగుతున్నారు ఇందాక. ఒక రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరం? అది అమరావతిలో ఉంటే ఏంటి, లేకపోతే విశాఖపట్నంలో ఉంటే ఏంటి? రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమే. అది అమరావతిలో ఉండాలా లేకపోతే విశాఖపట్నంలో 3 చోట్ల ఉండాలా అనేది ఆయా పార్టీల సిద్ధాంతం. ఆయా పార్టీల సిద్ధాంతం అయినప్పటికీ మీరు రాజధాని ఎక్కడ కట్టినప్పటికీ అది ప్రజలకి ఉపయోగపడాలి, ప్రజలందరికీ ఉపయోగపడేలా ఉండాలి. కొందరు వ్యక్తులకి ఉపయోగపడకూడదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తాడు, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలకు అతీతంగా నేను నా విధులు నిర్వహిస్తానని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇక్కడ అమరావతి అనేది పక్షపాతం, పూర్తిగా పక్షపాతంతో కూడుకున్న నిర్ణయం. అది లక్షల కోట్ల దోపిడీకి సంబంధించిన అంశం. సో లక్షల కోట్లు 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్ల దోపిడీ అమరావతి. మీరేమో 5 లక్షల కోట్ల లూటీ అంటున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండోసారి వచ్చేసి దానికి పనులు ప్రారంభించబోతున్నారు. అదే మన 5 లక్షల కోట్ల లూటీ ఎలా ఉంటుంది? నరేంద్ర మోడీ గారు మరి 5 లక్షల కోట్లు అవినీతి మీద సిబిఐ ఈడీ దాడులు ఎందుకు జరగట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ చిన్న చిన్న కేసుల మీద నేషనల్ హెరాల్డ్ కేసు అని రాహుల్ గాంధీ మీద, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అరవింద్ కేజ్రీవాల్ మీద కేసులు పెట్టి అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళందరినీ అయితే జైలు అయితే పంపించారు. పెద్ద పెద్ద కేసులేమో చూసి చూడటం వదిలేస్తున్నారు. అమరావతి విషయానికి వస్తే, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, శివరామకృష్ణన్ అనే ఒక యూనియన్ మినిస్ట్రీ ఫర్ యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ దాని కార్యదర్శి అయిన అతన్ని ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. దాంట్లో ఆయన కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఏంటంటే రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ అండ్ సీపోర్ట్ కనెక్టివిటీ, డ్రింకింగ్ వాటర్, సీపోర్ట్ కూడా, సీపోర్ట్ అందుబాటులో ఉంటే సీపోర్ట్ ఉంటే, ఒక అవకాశం ఉంటే సీపోర్ట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. ఆంధ్రప్రదేశ్కి సీపోర్ట్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం దాదాపు 1000 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. తెలంగాణ అంటే ల్యాండ్ లాక్డ్ ఏరియాస్కి ఉండదు, కానీ ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి అది కూడా ఒక వన్ ఆఫ్ ది పాయింట్గా చేర్చింది. పర్యటించి ఆయన రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆయన రిపోర్ట్ రాకముందరే చంద్రబాబు నాయుడు గారు నారాయణ పేరు మీద ఒక కమిటీ ఫామ్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారో, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోమన్నారో నాకైతే తెలియదు. కానీ నారాయణ గారు ఏం చేశారంటే, ఈ 29 గ్రామాల్లో రాజధాని సూటబుల్ అని చెప్పారు. ఇంకా రైల్ కనెక్టివిటీ లేదు, రోడ్ కనెక్టివిటీ లేదు, డ్రింకింగ్ వాటర్ కృష్ణా రివర్ ఉంది కాబట్టి ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, డ్రైనేజ్ ఫెసిలిటీలు ఏమీ లేవు. కొత్తగా ఒక రాజధాని ఏర్పాటు చేద్దామని అక్కడ నిర్ణయించారు. అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, కృష్ణా గుంటూరు ప్రాంతం మధ్యలో మీరు రాజధాని నిర్మిస్తానన్నారు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే నాకు అభ్యంతరం లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఒకే చోట లేదు కాబట్టి మేము భూమి సేకరిస్తామని. భూమి సేకరించడానికి 2-3 పద్ధతులు ఉన్నాయి. 2013లో ఒక భూసేకరణ చట్టం వచ్చింది. లేదా మీరు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని చంద్రబాబు నాయుడు ఒక చట్టం తీసుకొచ్చే బదులు ఇంకో రకమైన దానికి ఆల్టర్నేటివ్గా 2-3 కొత్త చట్టమే తీసుకురావాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే, దానికి ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చట్టం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ చట్టం. ల్యాండ్ పూలింగ్ చట్టం ఏంటి చెప్తుందంటే, ఇది రైతులు 1 ఎకరా భూమి ఇస్తే ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్ మరియు 250 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇస్తారు. ఓకే. 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ల్యాండ్. 1 ఎకరంలో 4,840 గజాలు ఉంటాయి. 4,840 గజాలు. సో దాంట్లో ఈ 1250 అంటే 25%. ఓకే. ఈ 25% రైతులకు ఇస్తారు. అవును.
రోడ్లు, భవనాలు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఈ హాస్పిటల్స్, యూనివర్సిటీస్ వీటన్నిటి కోసం 50%, అలాగే పేదలకు ఇళ్ల పట్టాలు వీటన్నిటి కోసం 50% అట్టు పెట్టారు. ఓకే. రైతులకి 25%, వీళ్ళకి 50% పోతే ప్రభుత్వం దగ్గర 25% మిగులుతుంది. అవును. ఇది 2000 ల్యాండ్ పూలింగ్ చట్టం. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం. అందులో అవినీతి జరగడానికి ఏముంది? చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. మళ్ళీ ఒకసారి చూస్తాం. అమరావతి పూర్తయింటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇది చంద్రబాబు నాయుడు గారు. అవును. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారము జగన్మోహన్ రెడ్డి కనుక రాజధాని పూర్తి చేసి ఉంటే, అంటే 2023లో మాట్లాడారు ఆయన, అవును, ప్రభుత్వానికి ఆస్తి మిగిలేదన్నారు. ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఎంత? 25%. దీని విలువ ఎంత అని చెప్తున్నారు ఆయన? 2.5 లక్షలు. 2 నుంచి 5 లక్షల కోట్లు. నేను 5 లక్షల కోట్లే భావిస్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్ కట్టారు, ప్రపంచ మేధావి, ఆర్థికవేత్త, విజనరీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తారు కదా. సో ఆయన 5 లక్షల కోట్లు అంటే 25 లక్షల కోట్లు అయ్యిద్ది. అవును. సో ఈ విలువ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విలువ దీన్ని 5 లక్షల కోట్లు అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేను కాదు. ఈ చట్టం తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీరు భూమి సేకరించడానికి 2013 భూసేకరణ చట్టం అని ఒకటి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు ఏం చేయాలి? భూమి తీసుకోవాలంటే ఏం చేయాలంటే, రిజిస్టర్ ఆఫీస్లో నమోదైన భూమి విలువకి, రిజిస్టర్ ఆఫీస్లో మనము మార్కెట్ విలువకి దానికి తేడా ఉంటుంది. మనం స్టాంప్ డ్యూటీ ఏదైతే కడతామో దాన్ని ఆ విలువకి గ్రామీణ ప్రాంతంలో అయితే 4 times, పట్టణ ప్రాంతంలో అయితే డబల్ రేటు కట్టి ఆ భూమి యజమానికి ఇస్తే ఆ భూమి ఆ యజమాని అది ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఇది చట్టం చెప్తుంది. ఈ 29 గ్రామాల్లో 2014 రాజధాని ప్రకటన కంటే ముందర భూమి రిజిస్టర్ ఆఫీస్ విలువ 2 లక్షల నుంచి 3 లక్షలు. ఓకే. ఓపెన్ మార్కెట్లో 10 లక్షలు. అంటే అమ్మకాలు జరిగేది 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు ఉంది. ఆ మధ్యలో ఉంటుంది. మనం 10 లక్షలు యావరేజ్ చేసుకుంటాం. 10 లక్షలు యావరేజ్ చేసుకుంటే మనం 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే 4 రెట్లు ఇవ్వాలంటే 2 లక్షల దానికి మనం 8 లక్షలు ఇవ్వాలి. 3 లక్షలు ఉంటే 12 లక్షలు ఇవ్వాలి. ఓపెన్ మార్కెట్లో కూడా ఎంత ఉంది? దాదాపు అంతే ఉంది. సో ఓపెన్ మార్కెట్లో ఎంత ఉందో మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలంటే కూడా అంతే ఉంది. అవును. సో ఆ చట్టం ప్రయోగిస్తే ఏమో అంటే ఆ 10 లక్షలు యావరేజ్ని తీసుకుని రైతు భూమి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ చాలామంది ఇవ్వడానికి ముందుకు రారు. ఎందుకంటే ఆల్రెడీ 10 లక్షలు ఉంది, 10 లక్షలకి ఎవరు ఇస్తారు భూమి? నేను అమ్మాలని అది ఇదేం చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే ఈ చట్టం తీసుకొచ్చారో, ఈ చట్టాన్ని తీసుకురాకుండా బాబు మీ ఎకరం గవర్నమెంట్ రేట్ ప్రకారం అయితే మీకు 10 లక్షలు రావాలి. అవును. మార్కెట్ రేట్ ప్రకారం కూడా 10 లక్షలే ఉంది. మీకు 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తాను. అవును. మీ భూమి విలువ 20 లక్షలు నేను ఇస్తాను కొత్త చట్టం తీసుకొచ్చి, దానికి ఇస్తారా? లేకపోతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం 10 లక్షలే తీసుకుని ఇస్తారా? నిర్ణయించుకోండి అని చెప్తే ఏం చేస్తారు? ఇచ్చేస్తారు 20 లక్షలకి. 20 లక్షలు. అసలు ఇదంతా వదిలేసేయండి. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని కావాలనుకుంటున్నాను, నాకు ఎకరా 15 నుంచి 20 లక్షలు, ఒకే చోట 30,000 ఎకరాలు కావాలి, ఏ ఏ ప్రాంతాల్లో రైతులు ముందుకు వస్తారు అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలిగా. అవును. ఆయనంతటా ఆయన 29 గ్రామాలు ఎందుకు డిసైడ్ చేశాడు? ఎందుకు డిసైడ్ చేశాడు అది కూడా చెప్తా. సో ఎకరా 20 లక్షల చొప్పున మీరు భూమి ఇస్తే, అంటే మీరు డబ్బులు ఇస్తే రైతులందరూ భూమి ఇచ్చేసేవాడు. ఇక ఆయన 34,000 చిల్లర ఎకరాలు, అంటే 35,000 అని చెప్పుకుందాం మనం, ఎందుకంటే లెక్క పెట్టుకోవడానికి లెక్క వేయడానికి ఈజీగా ఉంటుంది. 35,000 ఎకరాలు ఇంటూ 20 లక్షలు తీసుకుంటే ఎంత కావాలి? 35,000 ఎకరాలు అంటే 20 లక్షలు. 20 లక్షలు 7,000 కోట్లు కావాలి. 7,000 కోట్లు కావాలి. అవును. 7,000 కోట్లు కావాలి. ఈ భూమి మొత్తము 7,000 కోట్లతో మొత్తం నువ్వు కొనేసినట్టయితే ఈ భూమి మొత్తం ఎవరిదైపోయేది? ప్రభుత్వం. రైతులకి ఏమి డబ్బులు ఇవ్వాల్సిన లేదు. ఈ భూమి విలువ ఎంత? ఇందాక మనం లెక్కేసాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 5 లక్షల కోట్లు. అంటే 7,000 కోట్లతో మీరు భూమి కొనేసినట్టయితే ఈ 5 లక్షల కోట్లు ఎవరికి వచ్చాయి? ప్రభుత్వానికి వచ్చాయి. సో 7,000 కోట్లు నువ్వు ఖర్చు పెట్టకుండా
ఈ 5 లక్షల కోట్లు నువ్వు రైతులకు ఎందుకు బదిలీ చేస్తున్నావు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు కౌలు ఇస్తున్నావు కదా, ఏటా 11 సంవత్సరాల నుంచి రైతులు పంటకి కౌలు ఇస్తున్నావు. అవును. నువ్వు ఎకరా 20 లక్షలు పెట్టుకుంటే కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు. ఆ నష్టము ప్రభుత్వం మీద పడింది. ఓకే. సో నువ్వు ఇందాక నేను చెప్పినట్టు మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను రాగద్వేషాలకు అతీతంగా భయం కానీ పక్షపాతం కానీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తానని చెప్పినప్పుడు వీళ్ళకి మీరు లాభం ఎందుకు చేకూరుస్తున్నారు? రైతులకి. ఇక్కడ ఈ భూమి విలువ ఎందుకు పెరుగుతుంది? రాజధాని వచ్చింది కాబట్టి. రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, ప్రభుత్వ భవనాలు. ఈ భవనాలన్నీ ఎవరివి? ప్రభుత్వాన్ని అంటే చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం అంటే ప్రజలు. ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు కాదు, అదే ప్రజలు. ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజల. ఈ ఆస్తి అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ ఇవన్నీ ఆస్తి ఎవరు? ఈ ప్రజలు. అంటే ప్రజల ఆస్తి ఈ భూమిలో కడితేనే ఈ భూముల విలువ పెరుగుతుంది. అవును. ఇక్కడ కట్టకపోతే పెరగదు. ఈ భూముల విలువ పెరగడానికి కారణం ఎవరు? భూముల విలువ పెరగడానికి చంద్రబాబు నాయుడు. భవనాలు. ఓకే. ప్రజలకి సంబంధించిన భవనాలు. అవును. సో ప్రజలకి సంబంధించిన భవనాలు ఈ భూమిలో కడితే ఈ భూమి విలువ పెరుగుతున్నప్పుడు లాభం ప్రజలకు వెళ్ళాలా, రైతులకు వెళ్ళాలా? ప్రజలకు వెళ్ళాలి. సో ప్రజలకు వెళ్ళాల్సిన లాభాన్ని రైతులకి పంచుతూ పక్షపాత ధోరణితో వ్యవహరించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించారు కాబట్టి శిక్షార్హుడు, ఆ పదవిలో కొనసాగటానికి అనర్హుడు. ఇది కేసు. సిబిఐ కేసు పెట్టాలంటే నరేంద్ర మోడీ వస్తే ఫస్ట్ ఇది అడగాలి. అయ్యా, ప్రజలకు వెళ్ళాల్సిన డబ్బు, ఖజానాకి వెళ్ళాల్సిన డబ్బు ఇక్కడ రైతుల కాదా అనేది కూడా వస్తాం. మళ్ళీ ఇక్కడ రైతుల కాదా, ఎంతమంది రైతులు ఎంతమంది కాదు అనేది కూడా వస్తాను నేను, దానికి కూడా వస్తాను. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు పెట్టలేదు? అసలు మీరు శంకుస్థాపన చేస్తున్నారంటే దోచుకునేందుకు శంకుస్థాపన చేస్తున్నారు. మీరు 5 లక్షల కోట్ల దోపిడీకి మీరు శంకుస్థాపన చేస్తున్నారు అంటే నరేంద్ర మోడీ గారు మీ ఎంపీల మద్దతు నాకు ఇవ్వండి, మీరు 5 లక్షల కోట్లు దోచుకోండి అని ఏమైనా డీల్ జరిగిందా మీకు చంద్రబాబు నాయుడికి? శంకుస్థాపన ఎందుకు చేస్తున్నారు? ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ఆ ప్రాజెక్టు చూసి మేము లోన్ ఇవ్వమన్నారు. ఓకే. నరేంద్ర మోడీ నేను గ్యారంటీ ఇస్తాను, లోన్ ఇవ్వమంటున్నారు. అమరావతి ప్రాజెక్టు మునిగిపోతుంది, నీట మునిగిపోతుంది, మేము లోన్ ఇవ్వమని చెప్పారు. ఎవరు? వరల్డ్ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, నాబార్డ్. అవును. అప్పుడు నరేంద్ర మోడీ ఏమన్నారు? నేను గ్యారంటీ. అంటే నువ్వు ప్రభుత్వ ఖజానాన్ని 5 లక్షల కోట్లు దోచుకో, ఆ దోచుకోవడానికి నేను బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను, నేను గ్యారంటీగా ఉంటాను, నాకు 18 మంది, నువ్వు 16, పవన్ కళ్యాణ్ ఇద్దరు నాకు సపోర్ట్ ఇవ్వండి, మీరు దోచుకోండి అని చెప్తున్నారు మోడీ. సిబిఐ, ఈడీ ఎంక్వైరీ చేయకపోతే నువ్వు నాకు 18 మంది ఎంపీల సపోర్ట్ ఇవ్వు, 5 లక్షల కోట్లు దోచుకో అనేది వాళ్ళిద్దరు డీల్. ఓకే. ఇంత కుంభకోణం ఉందంటారు అమరావతిలో. లేకపోతే ఇప్పుడు ఇందాక దీంట్లో ఎంతమంది రైతులు ఉంటారు అంటే ప్రభుత్వ ప్రకటన రాకముందరే, అంటే ఇక్కడ రాజధాని వస్తున్న ప్రకటన రాకముందరే చాలామంది దగ్గర వెళ్ళి అగ్రిమెంట్లు తీసేసుకున్నారు ఈ టీడీపీకి సంబంధించిన నాయకులు. చేసుకున్నప్పుడు వాళ్ళందరూ పాపం 8 లక్షలు 10 లక్షలకి భూములు అమ్మేసుకున్నారు. ప్రకటన వచ్చిన తర్వాత 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కొనేశారు. 60% భూములు 20 లక్షల లోపలే కొనేశారు. ఆ 20 లక్షల లోపలే వాళ్ళు కొని వాళ్ళు లాభపడే బదులు ప్రభుత్వం కొంటే ప్రభుత్వం లాభపడేది. సో మీరు ఆ పని ఎందుకు చేయలేదు? చంద్రబాబు నాయుడు ఏం చెప్తారంటే దానికి, నా ఖజానాలో డబ్బు లేదు, తెలంగాణ విడిపోయింది, నా దగ్గర పైసలు లేదు, ఎలా కొనాలి, రైతులకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి నేను ఈ చట్టాన్ని తీసుకొచ్చానని చెప్తాడు. అది పచ్చాబద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం బడ్జెట్ అనేది 1,10,000 కోట్లు. 1,10,000 కోట్లు. రెండవ సంవత్సరం ఫస్ట్ ఇయర్ 1,11,000 కోట్లు, రెండో సంవత్సరం 1,13,000 కోట్లు. 2 సంవత్సరాల బడ్జెట్ కలిపితే 2,25,000 కోట్లు. ఈ ప్రకటన ఎప్పుడు వచ్చింది? 1 జనవరి 2015, 1 జనవరి 2015. అంటే
మొదటి సంవత్సరంలో 9 నెలలు అయిపోయిన తర్వాత 3 నెలలే ఉంది, ఆ తర్వాత సంవత్సరం ఉంది కాబట్టి 2 సంవత్సరాల బడ్జెట్కి వెళ్ళిపోయినాయి. ఓకే. 2 సంవత్సరాల బడ్జెట్లో 2,25,000 కోట్లలో మీరు 7,000 కోట్లు తీయలేకపోయారా? 7,000 కోట్లు కేటాయించడం సాధ్యం కాదా? 2019 ఎన్నికలప్పుడు ఏం చేశారు? నయా పైసా కేటాయింపులు లేని పసుపు కుంకుమకి 20,000 కోట్లతో ఎల్లుండి ఎన్నికలు అనగా మీరు అకౌంట్లో డబ్బులు వేశారు. అంటే పసుపు కుంకుమ వేయడానికి మీకు 20,000 కోట్లు మీ ఖజానాలో ఇట్లా చిటికేస్తే వచ్చేస్తాయి, కానీ 7,000 కోట్లతో ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం వచ్చే దానికి మీకు దగ్గర డబ్బులు లేవు. ఎట్లా నమ్మాలి? ఇక పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ఒక్క బియ్యపు గింజ కూడా నేను పోనివ్వనని చెప్పి ప్రభుత్వాన్ని దోచుకొనివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ ఇంత దోపిడీ జరుగుతుంటే మాట్లాడేందుకు? ఆయనకు వాటా ఉంది దాంట్లో, ఇందులో 5 లక్షల కోట్లు ఖచ్చితంగా వాటా. ఎందుకంటే 18 ఏప్రిల్ 2023 18 ఏప్రిల్ 2023 అంటే ఎన్నికలకి 1 ఇయర్ బిఫోర్ జనసేన పార్టీకి ఈ మొత్తం అవినీతి గురించి నేను ఈమెయిల్ పెట్టాను. 2018లో 2023లో 2023. ఓకే. అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వలేదు, మేము పొత్తు పెట్టుకొని కలిసి ఎన్నికలకు వెళ్తామని నేను చెప్పలేదు. ఇప్పటి సభలో ఓటు చీలేమని చెప్పినప్పటికీ ఇప్పటి సభ అయినా కొన్ని రోజులకి, అది ఫిబ్రవరి మార్చ్ 14 అయితే ఏప్రిల్ 18 నెల 4 రోజులకి నేను ఈమెయిల్ పెట్టాను. మీరు ఈ అవినీతి భాగవతాన్ని బయట పెడితే ప్రజాదరణ వస్తుంది, మంచి పేరు వస్తుంది, కాబట్టి మీరు దీన్ని బయట పెట్టండి అని జనసేన పార్టీలో జనరల్ సెక్రటరీ ఉంటారు బోలిశెట్టి సత్య, ఆయనకి ఇద్దరికి ఈమెయిల్ పెట్టాను. బోలిశెట్టి సత్య నాకు రిప్లై ఇచ్చాడు, మీది చూశాను, మీరు వైసీపీకి అనుకూలంగా ఉంటారు కాబట్టి మేము దీన్ని పరిగణలోకి తీసుకోము అన్నాడు. ఓకే. నేను వైసీపీకి అనుకూలంగా ఉంటానా వ్యతిరేకంగా ఉంటానా నీకు ఎందుకయ్యా? దాంట్లో అవినీతి జరిగిందా లేదా అది కదా నువ్వు చెప్పాల్సింది. అవినీతి ఉంటే అవినీతి ఉందని మాట్లాడు, లేకపోతే లేదని మాట్లాడు. అంతేగాని నువ్వు వైసీపీకి అనుకూలం కాబట్టి ఇప్పుడు వైసీపీకి అనుకూలం ఉన్న ఆయనకి అనారోగ్యం వస్తుంది, బైపాస్ సర్జరీ చేయాలా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, వైసీపీకి అనుకూలం, నువ్వు నాకు చేద్దంటాడా? చేస్తారు. రాష్ట్రానికి దోచుకుంటున్నారు, 5 లక్షల కోట్లు దోచుకుంటున్నారు. నీ దృష్టికి వస్తే నువ్వు దాని మీద మాట్లాడు. నువ్వు మౌనంగా ఉన్నావంటే నీకు వాటా ఉంది. అది ఆధారం నెంబర్ 1. ఆధారం నెంబర్ 2, 2019 ఎన్నికల కంటే ముందు ఇందాక చెప్పినట్టే పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే కర్నూలు నా మనసుకు రాజధాని, అమరావతి మన ఒక గేటెడ్ కమ్యూనిటీ, విశాఖపట్నం రాజధాని ఉంటే బాగుంది. ఈ ప్రకటన వచ్చిన మరుక్షణం పవన్ కళ్యాణ్ వచ్చి అమరావతిలో చిందులేసి, ఆ వీడియోలు ఉంటే దయచేసి ప్లే చేయండి, చేస్తా. కంచెలు దూకాడు, చేతులు ఇసిరాడు, కాళ్ళు ఇసిరాడు, జుట్టు ఎగరేసాడు, చిందులేసాడు. అంటే ఒక స్టాక్ మార్కెట్లో యావదాస్తి కోల్పోయిన ఒక స్టాక్ బ్రోకర్ ఎట్లా వ్యవహరిస్తాడో పవన్ కళ్యాణ్ అట్లా వ్యవహరించాడు. 3 రాజధానుల కోసం కావాలని కర్నూలు విశాఖపట్నం ఉంటే బాగుండేదని నువ్వే అన్నావు. జగన్మోహన్ రెడ్డి దానికి అనుగుణంగా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి పెద్ద బొకే తీసుకుని వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారు నా మనసులో ఉన్నది మీరు అమలు చేశారు, థ్యాంక్ యూ అని కౌగులు ఇచ్చుకొని, లేదా కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చి రావాలి. మరి నీకు ఎంత బెంబేలు ఎందుకు ఎత్తిపోయింది? ఆ 3 రాజ్యాల ప్రకటనగా నీకేంటి బాధ? అదొకటి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగానే ఏ తెలుగుదేశం కార్యకర్త ఏ పెద్దగా స్పందించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద దొల్లాడు. దీనికోసమేనా? తోడు దొంగలండి. చంద్రబాబు నాయుడు బయట పెడితే నా పేరు బయటకు వస్తుంది. ఓకే. అమ్మో, చాలా విషయాలు ఉన్నాయి మీ దగ్గర అసలు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక దొంగతనం చేశారండి. ఒక దొంగను పట్టుకున్నారు, ఇంకో దొంగ పరిస్థితి ఏంటి? అల్లాడిపోతాడు. ఒక కార్యకర్త కూడా ఎవడు బయటికి రాకపోతే నువ్వు వచ్చి రోడ్డు మీద ఉండలేవయ్యా, నీకేంటి బాధ? దీని మీద మాట్లాడమనండి. ఇవన్నీ అనుమానాలండి. ఈ 3 చూసుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వాటా ఉంది అంటున్నాను. పవన్ కళ్యాణ్కి వాటా లేదనుకోండి, నేను తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేను బయటకు వస్తున్నాను, అమరావతి మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరిగించాలి అని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఈ 5 లక్షల కోట్ల దోపిడీ ఆపమనండి. పవన్ కళ్యాణ్ నికార్స్ అయిన నిజాయితీ పరుడని ఇక్కడే కూర్చుని నేను పవన్ కళ్యాణ్కి వాటా ఉందని తప్పు చెప్పాను అని గుంజీలు తీసి మరి క్షమాపణ చెప్తాను. ఓకే.
అంటే ఇప్పుడు మీరు ఇంత అని చెప్పేసి చెప్తారు కదా, మరి ప్రభుత్వ భూమి ఉర్సాక్ కానివ్వండి, టీసీఎస్కి కానివ్వండి తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు. అప్పుడు దోపిడీ జరిగే ఛాన్స్ ఏముంది? ఇంకా ఇప్పుడు ఎకరం రూపాయి చొప్పున 300 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. 3,000 కోట్ల ఆస్తి 300 రూపాయలకి ఎంతకో ఇచ్చేస్తున్నారు. 5 లక్షల కోట్ల దోపిడీ గురించి మాట్లాడుతున్నా నేను. Okay. మీరు అరే మీరేంటండి ఆవగింజ పట్టుకుంటున్నారు? నేను హిమాలయ పర్వతం చూపిస్తుంటే మీరేమో ఆవగింజ గురించి మాట్లాడుతున్నారు. సరే. హిమాలయ పర్వతాన్ని దోచుకుంటున్నారయ్యా బాబు. ఓకే. ఇప్పుడు మీరు 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఎన్నోసార్లు చాలా ఛానల్స్లో కూడా దీని గురించి 5 లక్షల కోట్ల స్కామ్ గురించి చెప్పడం జరిగింది. కానీ ప్రజల నుంచి మీకు ఎందుకు ఇంత మద్దతు రావట్లేదు? దాని గురించి ఎక్కువగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళైనా మీకు సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదు అంటారు ఎవరు కూడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన ప్రచారం ఎట్లా ఉందంటే, భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోయారు, రైతులు ఒక ఎకరం ఇచ్చి కేవలం 25% మాత్రమే తీసుకుంటున్నారు, వాళ్ళు త్యాగం చేసేసారు, వాళ్ళు త్యాగధనులు అని చెప్పి చెప్పారు. వాళ్ళు యాత్రలు కూడా చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం. అవును. న్యాయస్థానం టు దేవస్థానంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే చెప్పారు, మేము ఎకరా ఇస్తే మాకు 25% వస్తుంది. అవును, ఎకరా ఇస్తే మాకు 25% వస్తుంది, 75% ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది, మేము త్యాగం చేసామని చెప్తున్నారు. ఈ ఎకరా భూమి విలువ ఎంతమ్మా మీకు? ఇది ప్రకటన రాకముందర 10 లక్షలు. 10 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ వాటా 5 లక్షల కోట్లు అంటున్నారు. సో ఈ వాటా కూడా ఇది 25%, ఇది 25%. అవును. దీని వాటా ఎంత? 5 లక్షల కోట్లు. ప్రభుత్వానికి 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 5 లక్షల కోట్లు. అవును. అంటే ఎకరా ఎంత పడింది? 10 లక్షలు. 5 లక్షల కోట్లు డివైడ్ బై 35,000 ఎకరాలు క్యాలిక్యులేట్ చేయండి. 14,28 లక్షలు పడుతుంది. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 35,000 ఇస్తే 14,28 లక్షలు పడుతుంది. అంటే మీరు 10 లక్షల భూమి రైతు కనుక ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం అతనికి ఇచ్చే 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్ విలువ 14.5 కోట్లు. అంటే 10 లక్షల భూమి ఇస్తే 14.5 కోట్లు వచ్చేదాన్ని ఏ భాషలో త్యాగం అంటారు? మీరు 75% ఎందుకు ఇస్తున్నారు? రోడ్లు వేసి, పార్కులు కట్టి, అసెంబ్లీ, హైకోర్టు సెక్రటరియట్ కట్టి, ఈ భూమి విలువ, నా 10 లక్షల భూమి విలువ నాకు వచ్చే వాటాకి 25% అయినప్పటికీ ఆ 25% విలువ 14.5 కోట్లకు తీసుకెళ్ళాలి కాబట్టి ఇది వదులుతున్నారు మీరు. ఇది వదలకపోతే మీ భూమిలో 10 లక్షలే ఉంటుంది. ఓకే. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే పాపం రైతులు అన్యాయం అయిపోయారు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు రావాల్సిన 5 లక్షల కోట్లు రైతులకు దోషి పెడుతున్నారని ప్రజలకు అర్థం కాల. ఇప్పుడు ఈ 25% ఉంది ప్రభుత్వం. దీంట్లో రాజధాని కట్టాలిగా, అసెంబ్లీ, హైకోర్టు సెక్రటేరియట్ భవనాలని కావాలిగా. 15% దీంట్లో పోతుంది. ప్రభుత్వ భవనాలకి రాజధాని, హైకోర్టుకి దీంట్లో 15% పోతుంది. 10% పోతుంది అనుకుందాం. 35,000లో 3,500 ఎకరాలు తీసేస్తే 15% మాత్రమే మిగులుతుంది. ప్రభుత్వం దగ్గర అమ్ముకోవడానికి 10% భవనాలు ఇవ్వడానికి పోగా 15% మాత్రమే మిగులుతుంది. ఆ 15% అమ్ముకుంటే వచ్చే డబ్బుతో అసెంబ్లీ కట్టాలి, హైకోర్టు కట్టాలి, సెక్రటేరియట్ కట్టాలి, ప్రభుత్వ భవనాలు కట్టాలి, ఈ రోడ్లు, పార్కులు వగేరా ఇవన్నీ ఇవ్వాలి. సో ఈ ఖర్చు అంతా దీనికే పోతుంది. అవును. సో ప్రభుత్వానికి మిగిలేదే ఉండదు. ఇది మొత్తం డెవలప్ చేసి వీళ్ళకి దోచిపెట్టే కాన్సెప్ట్. పోనీ వీళ్ళందరూ రైతులా అంటే 60% కొనేసారు ముందుగానే కొన్నారు. రాజధాని ప్రకటన వచ్చిన టక 10, 15, 20 మహా అయితే 25 లేదా 30 కొనేశారు. సో ఈ ప్రభుత్వం 5 కోట్ల మంది జనాభాకి రావాల్సిన 5 లక్షల కోట్లు దోచి ప్రభుత్వానికి మిగిలేదు ఏముండదు. ఇక్కడేమో 10% భూమి ఏమో అమ్ముకోవడానికి లేదు, ఎందుకంటే రాజధాని కట్టాలి. 15% మాత్రమే ఉంటుంది. అది 15% భూమి అమ్మితే వచ్చే దాంట్లో ఇవన్నీ కట్టాలి కదా, ఇవన్నీ డెవలప్ చేసి ఇవ్వాలి. సో మీకు ఏం చేయకుండా ప్రభుత్వ ఖర్చుతో ఈ మొత్తం భూమి డెవలప్ చేసి రైతులకి అప్పు చెప్పాలి అంటే, రైతుల ముసుగులో ఆల్రెడీ భూములు కొన్న 60% మంది వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది అంటారు, కొంతమంది రైతులు భూములు ఇవ్వలేదు కదా, వాళ్ళు లాభపడితే తప్పేంటి అని. వాళ్ళు లాభపడటం తప్పలేదు. నీ ఎకరా భూమి విలువ 10 లక్షలు, 20 తీసుకో, 25 తీసుకో, లేదా బతుకులాలి ఇంకో
5 తీసుకో, 30 తీసుకో. అంతేగాని 10 లక్షల భూమికి 14.5 కోట్లు అంటే అట్ట. అంతే. సో ఇక్కడ ఇంత దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేసి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు 18 ఎంపీల మద్దతు ఇచ్చారు కాబట్టి మీరు 5 లక్షల కోట్లు దోచుకోండి, అవసరమైతే నేను బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాను. అమరావతికి బ్యాంక్ లోన్ ఇప్పిస్తామంటే ఏంటంటే, ఒక గజదంగు వచ్చి నేను బ్యాంక్కి కన్నం వేస్తాను, నాకు లోన్ ఇప్పించండి అంటే నేను లోన్ ఇప్పించడమే అమరావతికి లోన్ ఇప్పించడం. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే ఛాలెంజ్ చేశారు దాని గురించే ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ పైన మీరు స్టాండ్ బై ఉంటారా? ఈ ఒక తెలుగుదేశం ఎవరైనా సరే అధికార ప్రతినిధి తీసుకొచ్చి నేను అడిగిన దానికి సమాధానం చెప్పమన్నాడు. 7,000 కోట్లతో కొనగలిగిన భూమి మార్కెట్ రేట్కి డబల్ ఇచ్చినా కానీ, 7,000 కోట్లతో కొనగలిగిన భూమికి మీరు ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురావడం, ప్రభుత్వ ఖజానా దోచుకోవడం అవునా కాదా అడగండి, దానికి సమాధానం చెప్పమనండి. ఇప్పుడు ఇది కాకుండా ఇంకా 44,000 ఎకరాలు చేస్తారంట. 44,000 ఎకరాలు ఇది కాకుండా ఈ 35,000 ఎకరాలు కాకుండా ఇంకా ప్రభుత్వ భూమి 22,000 ఎకరాలు ఉంది, అది కాకుండా మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు చేస్తారంట. చెప్తున్నారు కదా, రైతులే ఎన్ని ఇవ్వడానికి పరిగెడుతున్నారు, ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు, మమ్మల్ని అడుగుతున్నారు, రైతులు ఇవ్వడానికి, భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇవ్వడానికి రైతు ఎవరు, కొనడానికి ప్రభుత్వం ఎవరండి? అక్కడ భూమి విలువ ఎవరి వల్ల పెరుగుతుంది? ప్రజల వల్ల పెరుగుతుంది. ప్రజలు దీని మీద మాట్లాడాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ప్రజలందరూ లెటర్స్ రాయండి, నా రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయము దోచుకునే రియల్ ఎస్టేట్ వాళ్ళకి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని ప్రజలందరినీ లెటర్స్ రాయమనండి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారండి. అరవింద్ కేజ్రీవాల్ కేసు ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ చట్టం అనేది కొత్త చట్టం తీసుకొచ్చాడు ఆయన 2022లో. ఆ చట్టం ఏం చెప్తుందంటే, అంతకుముందు ఒక చట్టం ఉంది, ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ చట్టం ఉంది. దాని బదులు తీసుకొచ్చిన కొత్త చట్టం ఏం చెప్తుందంటే, డిస్ట్రిబ్యూటర్లకి, లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లకి ఇచ్చే పర్సంటేజ్ అంతకుముందు 5% కమిషన్ ఇస్తే, ఈ ప్రభుత్వ కొత్త చట్టంలో 12.5% పెంచారు దాన్ని. 5% నుంచి 12.5%. సో 7.5% ఇంక్రీజ్ అయింది. సో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 7.5% లాస్ అయింది. అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేశారంటే, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని నువ్వు డిస్ట్రిబ్యూటర్లకు ఎట్లా పంచుతావు అని ఆయన తీసుకెళ్ళి పొక్కలు వేశారు. అవును. మరి చంద్రబాబు చేసేది ఏంటి? ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకురాకుండా నువ్వు 7,000 కోట్లతో కొనింటే అవును, ఖజానాకు వచ్చే లాభం, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లాభం నువ్వు తీసుకెళ్ళి రైతుల ముసుగులో ఉన్న రియల్టర్లకు ఇస్తున్నావు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా బొక్కలు వేయాలి. అది అరవింద్ కేజ్రీవాల్ చేసింది 664 కోట్ల స్కామ్ ఆరోపణలు. స్కామ్ అనడానికి లేదు, మనం అరవింద్ కేజ్రీవాల్ మీద ఉన్న ఆరోపణలు 664 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించాడు. అది ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ అయింది. ఓకే. చంద్రబాబు నాయుడు చేసింది 5 లక్షల కోట్లు. 5 లక్షల కోట్లు. దీని మీద సిబిఐ కేసు లేదు, ఈడీ లేదు, ఏమీ లేదు. ఏమంటే 18 మంది ఎంపీలు సపోర్ట్ ఇస్తున్నారు. రేపొద్దున కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏమైనా దాని మీద పెట్టే ఛాన్స్ ఉందంటారా? షర్మిల మాట్లాడాలి, ఎందుకు మాట్లాడలేదు? షర్మిలమ్మ ఎందుకు మాట్లాడాలి? నరేంద్ర మోడీ మా రాహుల్ గాంధీ మీద కేవలం 5,000 కోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ కేసు మీద నువ్వు ఈడీ కేసు పెట్టావు. ఇక్కడ 5 లక్షల కోట్లు మా దోచుకుంటున్నా కానీ ఈడీ లేదు, సిబిఐ లేదు. నీకు 18 మంది ఎంపీల సపోర్ట్ ఉంటే వదిలేస్తావా నువ్వు అని షర్మిలమ్మ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదంటారు? ఆవిడ కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుందో, చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తుందో ఆమెను అర్థం చేసుకోవాలి. వైఎస్ షర్మిల రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టారు, ఈడీ కేసు ఛార్జ్షీట్తో ఫైల్ అయింది. రేపు మాపై అరెస్ట్ చేస్తారంటున్నారు. అదెంత అభియోగము? 5,000 కోట్లు. 5,000 కోట్లకే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడానికి వీళ్ళు ఊరుతున్నారు నరేంద్ర మోడీ. 5 లక్షల కోట్ల మీద ఎందుకు మాట్లాడలేదు అని వైఎస్ షర్మిల అడగాలి కదా. అవును, ఖచ్చితంగా అడగాలి. అడగట్లేదంటే ఆమె ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నట్టు, నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నట్టు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో నరేంద్ర మోడీతో పోట్లాడుతుంటే, ఇక్కడ షర్మిల ఏమో నరేంద్ర మోడీ కోసం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తుంది. అవును, 10 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. అప్పుడు నరేంద్ర మోడీ ఏమన్నాడు? నేను 10 సంవత్సరాలు ఇస్తాను, కాంగ్రెస్ 5 అంటే నేను 10 ఇస్తాను, 5 సరిపోదు 10 కావాలి అని 10 ఇస్తా అన్నాడు. అప్పుడు ప్రజలందరూ నమ్మి, ఓహో వీడు 5 అంటే వీడు 10 ఇస్తా అంటున్నాడు కదా అని మార్వాడి మాటలు నమ్మి ఓట్లు వేశారు. గెలిచిన నేను ఇయ్యను పోమన్నాడు.
ఈమె వైఎస్ షర్మిల కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలైతే, రాజకీయ వారసురాలు అని చెప్పుకుంటారు కదా, అవును. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారంటే 2004 ఎన్నికల కంటే ముందర ప్రజలందరికీ ఒక పిలిపించారు. మీరు చిన్నపిల్లలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు, రైతులు ఎవరు, కరెంటు బిల్లులు కట్టకండి. అవసరమైతే, అవసరం కాదు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కడతాను మీ బిల్స్, తర్వాత ఫ్రీ కరెంట్ ఇస్తా. ఆ పైన ఎవరు, నేను వచ్చిన తర్వాత ఫ్రీ కరెంటు, ఇప్పటి నుంచే బిల్లులు కట్టడం దాన్ని కూడా మాఫ్ చేస్తా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ రోజు నుంచి కూడా మీరు బిల్ కట్టక్కర్లేదు, నేను వచ్చినాక ఆ బిల్స్ కూడా మాఫ్ చేస్తా అన్నాడు. వచ్చి రాగానే లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసుకోగానే అక్కడే ఫస్ట్ సంతకం, ఫ్రీ కరెంట్, పాత బిల్స్ మాఫ్, ఇది చేశాడు కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలు పెడితే నువ్వు కూడా ఒక ప్రకటన చెయ్యి. ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించకండి. ఇన్కమ్ ట్యాక్స్, నేషనల్ హైవే టోల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయ్యండి కేంద్ర ప్రభుత్వానికి. నేను ఎంత డబ్బులు సంపాదించాను, నేను ఇంత ట్యాక్స్ కట్టాలి, కానీ నేను కట్టను. నాకు ఇవ్వాల్సింది నువ్వు ఇచ్చిన తర్వాత, అంటే మా రాష్ట్రానికి ఇవ్వాల్సింది మీరు ఇచ్చిన తర్వాత మా రాష్ట్ర ప్రజలు మీకు ఇవ్వాల్సింది ఇస్తారు. 11 సంవత్సరాలు వేచి చూసాం. మీరు మాకు ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాత మాత్రమే మేము మీకు ఇవ్వాల్సింది ఇస్తాము. అట్లాగే నేషనల్ హైవే టోల్ ట్యాక్స్ ఉంటుంది, ఫాస్ట్ ట్యాగ్లో బ్యాలెన్స్ చేసుకుని వెళ్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ 0 చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో టోల్ గేట్ దగ్గర మేము డబ్బులు కట్టామని చెప్పండి. మీరు వెళ్ళగానే వాహనం ఆగుతుంది, వాడు వాహనం వెనక్కి తీయమంటాడు, నేను తీయనని చెప్పండి. మీ వెనకాల వచ్చిన వాహనం 2 minutes కంటే ఎక్కువ ఆగితే వాళ్ళు కట్టక్కర్లేదు. వాడు కట్టక్కర్లేదు కాబట్టి వాడి దగ్గర ట్యాక్స్ వసూలు చేద్దామని మిమ్మల్ని వదిలేస్తాడు. అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పేసి ఆయనకి బాగా కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు నేషనల్కి సంబంధించింది ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీ గారి సపోర్ట్ కూడా రావాలి కదా. ఇక్కడ రాహుల్ గాంధీ గారు చేయాలి ఆ స్టేట్మెంట్స్. రాహుల్ గాంధీ గారు 5 సంవత్సరాలు ఇస్తా అంటే మేము 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పింది కదా. రాహుల్ గాంధీ గారు వచ్చి టోల్ గేట్ దగ్గర కూర్చుంటారు. షర్మిల గారు కనుక పిలుపు ఇవ్వదలుచుకుంటే రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేస్తారు, కానీ షర్మిల గారు ఎందుకు ఇవ్వరు? షర్మిల గారు రాహుల్ గాంధీ కోసం కాదు కదా పనిచేసేది, చంద్రబాబు నాయుడు కోసం. ఈ విషయం రాహుల్ గాంధీ గారికి తెలీదా? ఇట్లా మరి రాహుల్ గాంధీ గారు తెలుసో తెలియదో కానీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు తెలియాలి కదా. చెయ్యమ్మా, చెయ్యి, ఈ ప్రోగ్రామ్ చెయ్యి, మేము వచ్చి కూర్చుంటాం టోల్ గేట్ దగ్గర. మనకి ఇవ్వాల్సింది ఇచ్చిన తర్వాతనే మనం ఇవ్వాల్సింది ఇద్దాము, ఈ కార్యక్రమం చేద్దాము. ప్రజలందరూ వచ్చి సపోర్ట్ చేస్తారు కదా మిమ్మల్ని. అవును, మీరు ఆ పిలిపించారనుకోండి, ప్రజలందరూ వచ్చి టోల్ ట్యాక్స్ కట్టమంటారు. టోల్ ట్యాక్స్ కట్టమంటే ఏమైపోద్ది? నేషనల్ మీడియాకి వెళ్ళిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో ఎవడు టోల్ ట్యాక్స్ కట్టట్లేదు. ఎందుకు కట్టట్లేదు టోల్ ట్యాక్స్? నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాను ఎగ్గొట్టాడు. ఎందుకు ఎగ్గొట్టాడు? వాడు నయవంచకుడు, నమ్మక ద్రోహి. మేము దీనికి సపోర్ట్ చేస్తున్నామని రాహుల్ గాంధీ వస్తారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ట్యాక్స్లు కట్టడం మానేస్తే ఇదేదో మళ్ళీ తలకు చుట్టుకుంటుందని, సరే బాబు మీ ప్రత్యేక హోదా మీరు తీసుకోండి, మా ట్యాక్స్ మాకు ఇవ్వండి అంటారు. ఓకే సార్, బాగా చెప్పారు. ఇది అమరావతి గురించి కానివ్వండి, దీని గురించి కానివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు మేనిఫెస్టో ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోతే చట్టరీత్యా నేరం కాదంట. అక్కడ హామీ ఇచ్చి అమలు చేయకపోతే నేరం అని చెప్పడానికి లేదు. అది బాండ్ మీద రాసే అగ్రిమెంట్ ఏం కాదు. అది కూడా ఏ సంవత్సరం చేస్తాను అని కూడా చెప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వృద్ధాప్య పెన్షన్ పెంచుతా అన్నాడు. వచ్చే నెల ఎన్నికలంగా లాస్ట్ మంత్ పెంచాడు. చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో చెప్పిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకుంటే కూడా చివరి 2 నెలలు మాత్రమే నిలబెట్టుకుంటాడు. సో అది చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్. ఇక హామీ అంటారా? హామీ అంటే మనకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. పోలవరం ఎత్తు 5 మీటర్లు తగ్గించేశారు. దానివల్ల ఏమవుతుందంటే 7 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం నుంచి 2 లక్షల ఎకరాలకు పడిపోతుంది సాగు విస్తీర్ణం. అంటే మీరు చేయాల్సింది దానికంటే కూడా 20% కూడా చేయట్లేదు. అంత ద్రోహం చేస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వ పన్నులు చెల్లించము అని ప్రజల నుంచన్నా రావాలి, లేదా షర్మిల గారు మాట్లాడాలి.
షర్మిల గారు కనుక రాహుల్ గాంధీ గారి కోసం పనిచేస్తే ఆమె మాట్లాడతారు, ఆమె చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తే మాట్లాడరు. ఇక మీరు హామీల గురించి మాట్లాడుతున్నారు, 5 లక్షల కోట్ల దోపిడీ గురించి. వీరు మళ్ళీ ఫస్ట్ కావుతారు 5 లక్షల కూడా. ప్రజలు తలుచుకుంటే కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లెటర్ రాయొచ్చండి. కావాలంటే మీకు లెటర్ ఫార్మాట్ ఇస్తాను నేను. ఓకే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ప్రజలు అమరావతి అవినీతి మీద రాయాల్సిన లెటర్ ఫార్మాట్ ఇస్తాను, అది మీరు డిస్క్రిప్షన్లో కావాలంటే పేస్ట్ చేస్తే ఆ లెటర్ తీసుకుని వెళ్ళి డిటిపి సెంటర్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఏదో ప్రింట్ ఇవ్వమంటే ప్రజలు తీసిస్తారు. ఇప్పుడు ఏంటి, వేసవకాల సెలవులు అందరికీ. అవును, అందరూ హాలిడేస్లో పిల్లలు ఉన్నారు, 10th ఇంటర్ డిగ్రీ వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు. మెయిల్స్ కూడా పెట్టొచ్చు కదా, మెయిల్స్ కూడా పెట్టొచ్చు కదా. మెయిల్స్ పెడితే కనపడదు, ఈమెయిల్ పెడితే కంటికి కనపడదు కదా. ఇవన్నీ రాసి రిజిస్టర్ పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక గ్రామం ఉంది, 2000 మంది ఓటర్లు ఉన్నారు, దాంట్లో 500 మందో 1000 మందో లెటర్ రాయడానికి ముందుకు వచ్చారు అనుకోండి. ఆ 1000 మంది రాసి ఆ 1000 మంది ఒకటే కవర్ రిజిస్టర్ పార్సల్ చేస్తే ఆ ఊరిది అట్లా వెళ్తుంది. అట్లా ప్రతి గ్రామం నుంచి 1000-2000 మంది వెళ్తే అక్కడ ట్రక్కుల్లో వెళ్తాయి లెటర్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి. ఈమెయిల్ పెడితే ఎవరికి కనపడుతుంది? ఓకే, అదేలేండి. కానీ రిజిస్టర్ పోస్ట్ అయితే ఏమవుతుంది, మరి కనపడుతుంది ఆ ట్రక్కులో. ఏంట్రా బాబు, ఆంధ్రప్రదేశ్ ఈ ట్రక్కులో లెటర్స్ వస్తున్నాయి, సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అంటే మీరు మీడియా అటెన్షన్ని అట్రాక్ట్ చేయొచ్చు. విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మమతా, అలాగే మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరి దృష్టిని ఆకర్షించవచ్చు, నేషనల్ మీడియాను ఆకర్షించవచ్చు, నరేంద్ర మోడీని ఎక్స్పోజ్ చేయొచ్చు. అలాగే చీఫ్ జస్టిస్ని కూడా, అరే ఇంతమంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఎట్లేదు మోడీ, అదే అరవింద్ కేజ్రీవాల్ని 664 కోట్లనే జైల్లో వేశాడు కదా అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఈమెయిల్ పెట్టినా, లేకపోతే కొంతమంది change.org అని ఒకటి ఉంటుంది, దాంట్లో పిటిషన్ సైన్ చేయమని కూడా చెప్పారు. అది ఎవరికి కనపడదు కదా. ఓకే, సో ఇది కంటికి కనపడాలి. కంటికి కనపడాలంటే విజిబుల్ ఎవిడెన్స్ ఎవరికి, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశ ప్రజలకి, దేశ రాజకీయ నాయకులకి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఈమెయిల్స్ కూడా వచ్చాయనుకోండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, అవి ఎన్ని వచ్చాయో ఎవరికి తెలుసు, ఇవైతే కనపడతాయి. అది డిఫరెన్స్. సో మీకు అది ఇస్తాను కావాలంటే ఫార్మాట్, ఖచ్చితంగా మేము పేస్ట్ చేస్తాం. మీది డిస్క్రిప్షన్లో వేస్తే ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు అది తీసుకెళ్ళి లెటర్ రాసి డిటిపి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాయ కాదు, డిటిపి వాళ్ళ ఊర్లో 1000 మంది ఉన్నారు అనుకోండి, డిటిపి సెంటర్కి వెళ్ళి 500-600 ఎంతమంది కావాలనుకుంటే అంతమంది కాపీలు తీసుకుని అందరూ కింద పేరు, తండ్రి పేరు, గ్రామం పేరు, ఆధార్ కార్డ్ నంబర్ రాసి సంతకం పెట్టేయడమే. ఆ గ్రామంలో ఏంటంటే అన్నీ కలిపి ఒకే రిజిస్టర్ పోస్ట్, ఒక్కోదానికి ఒక లెటర్కి ఒకటి కాదు, ఆ గ్రామంలో ఉన్న అన్నీ కలిపి ఒకే రిజిస్టర్ పోస్ట్, అందరూ ఏకమై అడగాలి. చేస్తే ముందు సిబిఐ ఎంక్వైరీ చేస్తారు చంద్రబాబు నాయుడిని. అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ అడగమని చెప్పేసి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో లాంటి చోటు కనబడుతూనే ఉందిగా. నడి రోడ్డు మీద హత్యలు, అమ్మాయిలు మిస్సింగ్, రేపులు, గంజాయి, ల్యాండ్ కబ్జాలు, శ్మశానం కబ్జాలు. జనసేన శ్మశానం కబ్జాలు చేశారు జనసేన నాయకులు. శ్మశానం మీకు పేపర్ కటింగ్ పెడతాను, అవి శ్మశానం కబ్జా చేశారు జనసేన వాళ్ళు. ఇది పరిస్థితి. మెరుగైన పాలన, రాక్షస పాలన అందిపోయి మెరుగైన పాలన అందిస్తామని అక్కడ జగన్మోహన్ రెడ్డి మెరుగైన పాలనని రాక్షస పాలన అన్నారు. ఇక్కడ వీళ్ళు రాక్షస పాలన చేసుకుంటూ మెరుగైన పాలన అందిస్తామని చెప్తున్నారు. ఓకే, అంటే ఈ లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని కూడా అంతమంది బయటికి రావాలంటే మరి కష్టం కదా, బయటకు వచ్చి లెటర్స్ చేయాలంటే కూడా. లా అండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఒక గ్రామంలో 1000 మంది ఉంటారు. ఆ 1000 మంది కనుక లెటర్స్ రాస్తే, ఒకడు రాస్తే చేస్తారు, 2 రాస్తే చేస్తారు, 1000 మంది రాస్తే ఏం చేస్తారు? లేదా రాష్ట్రం అంతా కూడా బలుకొని ఒకే రోజు పెట్టుకోండి అందరూ, మే 15 అందరూ వెళ్ళి మే 15 రోజున చేస్తే రాష్ట్రంలో ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎన్ని జైలు కావాలి, ఏం చేయాలి? ఎప్పుడైనా సరే ఒకటి చేస్తే తప్పు, 10 మంది చేస్తే నేరము, 1000 మంది చేస్తే ఒక మాబుల్ ఇది అవుతుంది. కానీ ప్రజలందరూ చేస్తే అది ఒక మూమెంట్ అయిపోతుంది, ఒక ఉద్యమం అయిపోతుంది, దానికి తలొక్కాల్సిందే. అందుకనే ఏమైనా సరే ప్రజలకు కనుక ఏమన్నా ఉంటే కనుక, ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు కోపంగా ఉన్నారు, అంగన్వాడీలు కోపంగా ఉన్నారు, ఆశా వర్కర్లు కోపంగా ఉన్నారు, డిఎస్సి గ్రూప్ 2
విద్యార్థులు కోపంగా ఉన్నారు. ఆక్వా రైతులు, మిర్చి రైతులు, రైతు భరోసా అందని రైతులు కోపంగా ఉన్నారు. అమ్మ ఒడి అందని తల్లులు కోపంగా ఉన్నారు. ఆడబిడ్డ నిధి అందని తల్లులు కోపంగా ఉన్నారు. ఇలా ఇంతమంది కోపంగా ఉన్నారు కదా. అవును. ఇలా అందరూ కలిసి ఒక లెటర్ రాస్తే ఏమైపోద్ది? 5 రోజుల్లో చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటాడు. 5 days వీళ్ళందరూ కనుక లెటర్ రాస్తే ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని 5 లక్షలు దోచుకుంటున్నారు కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీకి వేయాలి అంటే నారాయణ అయితే ఫస్ట్ జైలుకి వెళ్ళిపోతాడండి. మంత్రి నారాయణ గారు ఏం చేశారంటే ఆయన అసైన్డ్ భూములు సేకరించారు. అసైన్డ్ భూమి అంటే ఏంటంటే ప్రభుత్వము మీరు సాగు చేసుకోవడానికి ఇస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పేదలకి. దాని మీద మీకు హక్కులు ఉండవు, యాజమాన్య హక్కులు ఉండవు, అమ్ముకోవడానికి లేదు, మీరు కేవలం సాగు చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రభుత్వానికి అవసరం ఉంటే ఆ భూమి వెనక్కి తీసేసుకుంటాం. ఈ అమరావతిలో 2353 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. వీళ్ళు ఏం చేశారంటే నారాయణ మనుషులు వీళ్ళందరూ వెళ్ళి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మీకు గవర్నమెంట్ భూమి వెనక్కి తీసుకుంటుంది కాబట్టి మీకు నయా పైసా రాదు, మాకు ఇస్తే మేము ఎంతో కొంత ఇస్తామని 3 లక్షలు 5 లక్షలు 7 లక్షలు ఎంతో ఇచ్చేసి వాళ్ళ భూమి వాళ్ళ దగ్గర తీసుకొని ఆ భూమి తీసుకున్న తర్వాత గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఏమని, అసైన్డ్ భూమి కూడా మీరు పూలింగ్ ఇస్తామని. బా ఆ 2353 ఎకరాల భూమి విలువ చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు కట్టాడు కదా, దాన్ని మనం పర్ ఎకరా తీసుకుంటే 14,28 లక్షలు వచ్చింది. ఆ 2353 ఎకరాలు విలువ ఎంత అంటే 33,600 కోట్లు. డైరెక్ట్గా ఎవడెవడైతే అసైన్డ్ భూమి పూలింగ్కి ఇచ్చాడో వాళ్ళందరినీ బొక్కలో వేస్తామంటే ఆ రైతులందరూ మాయ కాదు బాబు, వాళ్ళు ఇమ్మన్నారు వాళ్ళు ఇచ్చారు అంటే ఎవరు దాన్ని కబ్జా చేశారో వాళ్ళ పేర్లు చెప్తారు. వాళ్ళు డైరెక్ట్ తిహార్. దానికి వేరే ఆలోచించాల్సిన పనే లేదు. సిబిఐ ఎంక్వైరీ పడ్డ మరుసటి రోజున అసైన్డ్ భూములు ఎవడెవడైతే పూలింగ్కి ఇచ్చాడో కబ్జా చేసి వాళ్ళందరూ తిహార్ జైల్లో ఉంటారు. సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, దాదాపు రేపు జూన్ వస్తే సంవత్సరం అవుతుంది. కొత్త గవర్నమెంట్కి ఇప్పటివరకు కూడా మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 100లో 5, 7. మీరు మరీ దారుణంగా చెప్తున్నారు. మరి ఏముందండి, 1,00,000 కోట్లు అప్పు చేశాడు, అవును, డబ్బులు ఏమైనా తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంగా ఇచ్చిన పథకాలైనా కొనసాగించాలి కదా. ఆయన చెప్పిన అదనపు బెనిఫిట్ అనేది తర్వాత ఇవ్వచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి మొదటి సంవత్సరం ఇచ్చాడా? లేదు. రైతు భరోసా ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినవి కూడా ఆపేశాడు కదా. కనీసం అవన్నీ కొనసాగిస్తుంటే 30-40 మార్కులు వేయచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వకుండా ఆయన కంటే ఎక్కువ అప్పులు చేసి ఆయన ఇచ్చినవి కూడా ఇవ్వలేకుండా ఎగ్గొడితే నువ్వు ఇస్తాను తర్వాత అంటే ఓన్లీ హామీలకు మాత్రమే మార్కులు వేస్తున్నారా మీరు? ఏం లా అండ్ ఆర్డర్ ఏం బాగుంది, పరిపాలన ఏం బాగుంది? ఇప్పుడు ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి సంతకం తీసుకుని 50 రూపాయలు ఇస్తే వచ్చే డెత్ సర్టిఫికేట్కి 1,90,000 లంచం తీసుకుంటున్నారు. వార్తలు వస్తున్నాయి కదా. గవర్నెన్స్ అట్లా ఉంది. ఇసుక ఓపిడి ఎట్లా మార్కులు వేయాలి? మార్కులు ఏం చూసి వేయాలి? మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని మార్కులు వేస్తారు? ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి బాగానే తిరుగుతున్నారు, కానీ ఇంకా అగ్రెసివ్గా ఉంటే బాగుంటుంది. ఎస్పెషల్లీ అమరావతి విషయంలో ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది. అక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే అమరావతి విషయం కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రాజధానికి వ్యతిరేకం అనే ముద్ర పడుతుంది అని ఒక అపోహ ఉంది. ఇక్కడ దానికి మీరు రాజధాని అమరావతిలోనే కట్టండి, కానీ అవినీతి లేకుండా కట్టండి. 5 లక్షల కోట్ల దోపిడీ లేకుండా కట్టండి. ఆ ఆదాయం 5 లక్షల కోట్ల ఆదాయము ఖజానాకు వచ్చేలాగా కట్టండి, అమరావతిలోనే కట్టండి. మా సిద్ధాంతం 3 రాజధానులు, మేము దానికి కట్టుబడి ఉన్నాము. మీ సిద్ధాంతం అమరావతి ఏకైక రాజధాని కట్టండి, కానీ ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల ఆదాయం తీసుకురండి, రియల్టర్లకు కాదు. ఆదాయం ప్రభుత్వ ఖజానాకి తీసుకురండి. అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రీసెంట్ టైంలో అన్ని స్పీచెస్ చూశాను, అనే డేటాతో మాట్లాడతారు, పర్ఫెక్ట్ డేటాతో మాట్లాడతారు. మరి ఇంత పెద్ద అమరావతి మీరు చెప్పిన స్కామ్ గురించి ఆయన ఆలోచించలేదా? లేకపోతే ఆలోచించి తెలిసి కూడా మాట్లాడలేదా? ఏదైనా కేసుల విషయంపై కానివ్వండి, దేని గురించి అయినా కానివ్వండి. మరి ఇది ఆయన దృష్టిలోకి వెళ్ళిందో లేదో మనకైతే తెలియదు, కానీ నేనైతే పార్టీలో ఒకళ్ళిద్దరికైతే చెప్పడం జరిగింది. అది మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ముందర పెట్టారా లేదా మనకైతే తెలియదు. ఎన్ని మార్కులు వేస్తారు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 80% దాకా వేయచ్చు, అపోజిషన్ లీడర్.
అపోజిషన్ లీడర్ బాగానే ఉందా? 80% ఈజీ. కోలుకున్నారా? కోలుకొని ఇప్పుడు ఫైట్ చేస్తున్నారా? మీరు భలే చెప్తారండి. ఉమ్. జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడరా? ఇప్పుడు కాదు, ప్రజల ఓట్ల ప్రకారం అయితే జగన్ 40% ఓట్ బ్యాంక్తో ఆయన ప్రజలు వేసిన ఓట్ల ప్రకారం జగన్మోహన్ రెడ్డి సీఎం, ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఈవీఎంల వల్ల ఆయన అపోజిషన్లో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మొదటిసారి పులివెందులు వెళ్ళారండి. జనాలు ఎట్లా వచ్చారు? అది అయిపోయిన తర్వాత కృష్ణానదికి వరద వచ్చింది, అక్కడికి వెళ్ళారు. జనాలు ఎట్లా వచ్చారు? ఆ తర్వాత పిఠాపురం వెళ్ళారు, వరదలు వస్తాయి, అక్కడికి ఎలా వచ్చారు? ఆ తర్వాత వెళ్ళారు ఉత్తరాంధ్ర కాదు ఒక బషీర్ అనే వ్యక్తిని ఎవరినో చంపితే రషీద్ వినుకొండ వెళ్తే ఎట్లా వచ్చారు జనాలు? ఉత్తరాంధ్ర వెళ్తే ఎట్లా వస్తున్నారు జనాలు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇసుకేస్తే రాళ్ళంత జనం. అది పవన్ కళ్యాణ్కి రావట్లేదు, చంద్రబాబు నాయుడుకి రావట్లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఉన్నాడు, తిరుపతి లడ్డు వివాదమో లేకపోతే తొక్కేసి లడ్డు జరిగితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పక్కన జనాల హోర్ వచ్చింది. పవన్ కళ్యాణ్ అడిగారు పక్కన ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారని. అంటే తన ముందర అంతమంది జనం లేరు, బయట అంతమంది జనం ఉన్నారు. ఇంతకంటే ఏ సాక్ష్యం కావాలండి జనాలు ఎవరు అంటున్నారని? జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ లీడర్ ఆఫ్ అపోజిషన్, ఈజ్ అ లీడర్ ఆఫ్ పీపుల్. ఆయన గెలిచిన నాయకుడిని ఈవీఎంల ద్వారా ఓడించినట్టు చూపించారు. ఓకే, ఇదే కనుక ఈవీఎంల ట్యాంపరింగ్ కానీ ఇదే మోసము భారతదేశంలో కాకుండా ఏ ఇతర దేశాల్లోనా జరిగితే ప్రజలందరూ రోడ్డు మీద ఉండేవారు. మా ఓటుని మీరు దోచుకుంటారా? ఫైనల్గా ఏపీని నెక్స్ట్ 10 yearsలో ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? ఏపీ ఇప్పుడైతే ఈ ప్రభుత్వం దృష్టిలో అయితే వినాశం, డిస్ట్రక్షన్, దీన్ని ఎవరు కాపాడలేడు, ఆ దృష్టిలో పోతుంది. ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాల్లో ఒక 5 లక్షల కోట్లు దోచుకుందాం అనుకున్నారు. ఇంకో తీసుకుంటే దాంట్లో ఇంకా 3-4 లక్షల కోట్లు దోచుకుందాం అనుకున్నారు. ఈ టీసీఎస్ కానీ ఉర్సాక్ కానీ భూములు రూపాయికి అమ్మేద్దాం అనుకుని ప్రభుత్వ ఖజానాని రూపాయి కంటే నిజంగా ఉర్సాక్ రూపాయికి ఎవరు మార్కెట్లో ఎంత రేటు ఉందో వాళ్ళ జేబులో వేసుకొని మిగతా వీళ్ళకి రూపాయికి ఇచ్చినట్టు చూపిస్తారు. బిల్లీరావు కానీ ఏదో ఐఎంజీ భారత్ అని భూములు కట్టబెట్టడానికి ప్రయత్నించారు. దాన్ని అప్పుడు మళ్ళీ అడ్డుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. దోపిడీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సిబిఐ ఈడీ ఎంక్వైరీ అయ్యారు. కాబట్టి ప్రజలే ముందుకు రావాలంటున్నాను. ప్రజలే ముందుకు వచ్చి మాకు జరుగుతున్న అన్యాయం మీద అడ్డుగా ఆపుకోమని కేవలం చీఫ్ జస్టిస్ గారిని మాత్రమే రక్షించగలరు. ఎందుకంటే ఆయన చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు ఈ మధ్య. ఈ వక్ఫ్ బిల్ విషయంలో కానీ, అలాగే గవర్నర్ 10 బిల్స్ ఆపేస్తే 10 నెలలు ఎంత ఆపేస్తే కేరళ గవర్నర్ మీద ఇది చేయటం కానీ, రాష్ట్రపతి గారి మీద, గవర్నర్ గారి మీద చాలా తీవ్రంగా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మించి హోప్ ఉంది సంజీవ్ ఖన్నా గారి మీద. ఆయన నాకు తెలిసి ఇంకా 10-15 రోజులు ఎంత ఉంటారు, 10-15 రోజులు అంతే. ఆ తర్వాత కొత్త బీఆర్ గవా ఇంకా స్ట్రాంగ్, ఈయనకంటే స్ట్రాంగ్. సో ముందు లెటర్స్ రాయటం మొదలు పెట్టండి. మన ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం గురించి చీఫ్ జస్టిస్ గారికి దృష్టికి తీసుకెళ్తేనే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. సిబిఐ ఎంక్వైరీ అయితే ఆటోమేటిక్గా దోపిడీ అవుతుంది. మీకు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బు లేదని. ఈ దోపిడీ ఆపితే మీ ఖజానాకి 5 లక్షల కోట్లు వస్తాయి కదా, ఖచ్చితంగా మీకు సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. మీ చేతుల్లో ఉంది. లెటర్ రాస్తే సంక్షేమ పథకాలు వస్తాయి, లెటర్ రాకపోతే రాదు. ఓకే సార్, వ్యూవర్స్ అందరికీ కూడా నేను మా ఛానల్ నుంచి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చెప్పింది సిబిఐ ఎంక్వైరీ చేస్తే పోయేది ఏం లేదు సార్. మీ సోషల్ మీడియా కూడా నేను ఫాలో అవడం జరుగుతుంది. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఆ వీడియోలో మీరు ఏదో పాకిస్తాన్ అని అన్నట్టు, మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్లు ఉన్నాయి. ఎందుకు ఇది? అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అది పాకిస్తాన్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు పహల్గాంలో అటాక్ జరిగింది. అటాక్ జరిగితే అటాక్ చేసిన వాళ్ళు 5. ఆ అటాక్ చేసే వాళ్ళకి సమాచారం ఇచ్చినప్పుడు 1, వీళ్ళు 6. అక్కడ 2,000 మంది ఉన్నారు పైన. 2,000 మంది పైకి వెళ్ళారంటే 2,000 గుర్రాలు కావాలి. ఒక్కొక్క గుర్రాన్ని ఒక్కొక్క వ్యక్తి నడిపించుకొని తీసుకెళ్తారు. ఈ 5 వచ్చి అక్కడ 26 మందిని చంపేసిన తర్వాత ఆ ఫైరింగ్ జరుగుతుండగా కూడా ఒక వ్యక్తి, భట్ అనే వ్యక్తి, అతని పేరు ఏదో భట్ ఉంది, అతను ఒక పిల్లోడిని వెనక భుజం మీద వేసుకుని పరిగెడుతున్నాడు. బుల్లెట్ల సౌండ్లు వెనకాల వినపడుతున్నాయి. అవును, మామూలు సాధారణ పౌరుడైతే వాడి ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. ఇక్కడ ఈ కంచెర గాడిదలు గుర్రాలను తీసుకుని వెళ్ళే వాళ్ళందరూ
వాళ్ళందరూ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అక్కడ ఆర్మీ లేదు. లేదు. సో ప్రజల మీద దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మామూలుగా పోలీస్ కానీ ఆర్మీ కానీ. కానీ ఆ డ్యూటీ ఎవరు చేశారు అక్కడ? అక్కడ స్థానికంగా ఉన్న స్థానికంగా ముస్లిమ్స్ ముస్లిమ్స్ చేశారు. చేశారు. ఆ ముస్లిమ్స్ మీద ఎందుకు పడతారా బాబు మీరు? ఉగ్రవాదులు అనండి. అక్కడ పహల్గామ్లో దాడి చేసింది ఉగ్రవాదులు, హిందూ ముస్లిం కాదు అది. అక్కడ పేరు అడిగి చంపారు, ముస్లిం అయితేనే చంపారు అంటున్నారు. ఓకే, వాళ్ళ 5 ఆమె పేర్లు అడిగి చంపిండొచ్చు. కానీ మిమ్మల్ని కింద తీసుకొచ్చింది ఎవరు? 2000 మందిలో 26 మంది మాత్రమే చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కిందని సురక్షితంగా తీసుకొచ్చింది ఎవరు? అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ముస్లిమ్స్. వాళ్ళు మీ ఒకతను టెర్రరిస్ట్ దగ్గర నుంచి గన్ లాక్కుని తన టూరిస్ట్ని కాపాడిపోయాడు. అతను ముస్లిం, ప్రాణత్యాగం చేశాడు. ఒక సైనికుడిలాగా యుద్ధం చేశాడు ఆయన టెర్రరిస్ట్తో. సయ్యద్ అని. మరి అతనికి మీరు ఇవ్వాల్సిన, అతను ముస్లిం అంటారేంటి మీరు? నాకు అర్థం కాదు. అతను హిందూ ముస్లిమేగా ఇదైతే అతను ఇదిగోండి వీళ్ళందరినీ కాల్చి చంపండి అని బయట దాక్కున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి టెర్రరిస్ట్ ముందు నిలబెట్టాలి కదా. ఆ మాట అంటే మరి నేను పాకిస్తాన్ సపోర్ట్ ఎట్లా అవుతుంది? వాటి గురించి అని కాదు, ఇక్కడ సెక్యూరిటీ ఇంకో ఫెయిల్యూర్ విషయం ఏంటంటే నేనేమన్నానంటే పాకిస్తాన్ పిఓకే మీద యుద్ధం చేసి పిఓక స్వాధీనం చేసుకోవాలి అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. అది అయ్యే పని కాదు అంటున్నాను నేను. ఎందుకంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. పిఓకే నుంచి చైనా పాకిస్తాన్ సిపెక్ అని ఒక కారిడార్ ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు. అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా వెళ్తుంది. ఆ సిపెక్ మొత్తం గార్డెడ్ బై చైనీస్ ఆర్మీ. మీరు పిఓకే మీద దాడి చేసిన మరుక్షణం చైనీస్ ఆర్మీ వచ్చి కౌంటర్ చేస్తుంది. మీరు పాకిస్తాన్తో కాదు, పిఓకే స్వాధీనం చేసుకోవాలంటే మీరు యుద్ధం చేయాల్సింది పాకిస్తాన్ ఆర్మీతో కాదు, చైనీస్ ఆర్మీతో. ఇది వాస్తవ స్పృహ ఉన్నోడు మాట్లాడతాడు. దాని బదులు కాశ్మీర్ అనేది పాకిస్తాన్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు శిథిలమైపోయి విచ్ఛిన్నమైపోయే స్థాయికి చేరుకుంది. రేపో మాపో బలూచిస్తాన్ విడిపోతుంది, సింధు కూడా విడిపోతుంది. అది విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చి భారత్లోనే కలిసే ఇవన్నీ వచ్చి భారత్లోనే కలుస్తాయి. సో నేను యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుంగి కృషించి 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో చనిపోతాడని ఒక పేషెంట్తో నీకు వాడికి ఏమన్నా గొడవ ఉంటే వెళ్ళి వాడితో యుద్ధం చేస్తావా? ఎలాగో చనిపోతున్నాడు కదా, చనిపోయాడు. సో పాకిస్తాన్ ఎలాగో ఎక్కువ రోజులు ఉండదు, దాని మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. సో నీకు యుద్ధం చేసి గెలవాలి అంటే కొంతమందికి పిచ్చి ఉంటుంది. కానీ దాని మీద వందలాది సైనికులు చనిపోతారు, ఆస్తి నష్టం, ఎకానమీ దెబ్బతింటుంది, జీడిపి దెబ్బతింటుంది. ఇవన్నీ అవసరమా? లేకపోతే ఏడాదో 2 ఏళ్ళు 5 ఏళ్ళు తనంతటి తను విచ్ఛిన్నం అయిపోయి పాకిస్తాన్ కోసం మనం వేసి చూడడం కరెక్ట్ అనేది. సో ఇవన్నీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది కొంతమందికి. యుద్ధం ఎందుకు చేయాలి అంటున్నాను నేను పాకిస్తాన్ మీద. దానికి 2 కారణాలు ఉన్నాయి. మనం చేయాల్సిందే ఆ యుద్ధంతో పాకిస్తాన్తో కాదు, చైనీస్ ఆర్మీతో. చైనీస్ ఆర్మీ మనకంటే 10 రెట్లు స్ట్రాంగ్ కాబట్టి అది కష్టమైన పని. 2 పాకిస్తాన్ అది దాంతో అదే విచ్ఛిన్నం అయిపోతే వాళ్ళు చైనీస్ కూడా ఎదురు తిరుగుతారు, వచ్చి ఇండియాలోనే కలుస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎంతైనా మనం కలిసి ఉన్నాం ఒకప్పుడు. సో కేవలం దానివల్ల, ఎందుకంటే వాళ్ళ సంస్కృతి కానీ వాళ్ళ భాష కానీ వాళ్ళ కట్టుబాట్లు కానీ మనతో కలుస్తాయి, చైనీస్తో కలవు. సో ఒకవేళ విచ్ఛిన్నం అయిపోతే వాళ్ళు వచ్చి కలిసేది మనతోనే. సో వేచి చూడమంటున్నాను. యుద్ధం చేయడం వేస్ట్, సైనికుల ప్రాణాలు పోతాయి, ఆస్తి నష్టం, ధన నష్టం, ఎకానమీ దెబ్బతింటుంది. కాబట్టి వేచి చూడాలనేది నా ఉద్దేశం. సో దాన్ని పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకో విషయం ఏంటంటే సింధు నదీ జలాలు ఆపేస్తామంటున్నారు. ఆపేయడానికి అక్కడ డ్యామ్ ఉందా? ఉన్న డ్యామ్ కెపాసిటీకి మించి లేదు. ఇంకో డ్యామ్లు కట్టాలి, డ్యామ్లు కట్టిన తర్వాత దానికి కాలువలు కట్టాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. 10-15 సంవత్సరాల పని. సింధు నదీ జలాలు ఆపేస్తారని బత్తాయిలందరూ జబ్బలు దర్శకోగానే అది అయ్యే పని కాదు. పోలవరం కట్టడానికే 10 సంవత్సరాలే అవ్వలేదు. సింధు నది పర్వతాల్లో ఉంటుంది, అది ఎట్లా ఆపుతారు మీరు? ఆపలేరు. సో సాధ్యం కానిది కూడా లేదు ప్రాపగండా కోసము. ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ సైనికులందరూ రాజీనామా చేసేస్తున్నారు అని చెప్పి నిన్న నుంచి అదొకటి చెప్తున్నారు. అది నిన్న కాదు చేసింది,
మనం ఏదో యుద్ధం చేస్తామని కాదు. జాఫర్ ఎక్స్ప్రెస్ అని బలూచిస్తాన్లో ట్రైన్ మీద దాడి జరిగింది. దాడి జరిగిన 3-4 రోజులకే దాదాపు 2,500 మంది సైనికులందరూ రాజీనామా చేశారు. ఆ లెటర్స్ తీసుకొచ్చి ఇదిగో మోడీ దాడి చేశాను అనగానే రాజీనామా చేస్తానని ఆ లెటర్ అక్కడ జరిగింది కాబట్టి వీళ్ళు రాజీనామా చేశారు. మార్చి 17-18 తారీఖుల్లో చేశారు వాళ్ళు. దీనికి నాకు సంబంధం లేదు. వీళ్ళు వచ్చి ఇండియా అంటే భయపడి, మోడీ అంటే భయపడిపోయి, సో ఇవన్నీ ఇది కాదురా బాబు ఇదని చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది. నేను పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాను అనుకుంటారు. నేనేం చెప్తున్నాను, నేను నిజమే చెప్తున్నాను. ఇది కాదు, ఇది వాస్తవం, ఇది కాదు, ఇది పరిస్థితి అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మాకు. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని 2 ఇంటర్వ్యూలు పాడ్కాస్ట్లో రిలీజ్ చేద్దాం. డెఫినెట్లీ. ఓకే, చూసారు కదండి, చింతా రాజశేఖర్ గారేమో ఇలా అంటారు, చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి ఏఐ సిటీ, ఏఐ క్యాపిటల్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానులు అంటారు. ఏదైనా సరే ప్రజలే ఏది నిజం అని చెప్పేసి, ఏది ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మీరే నిర్ణయం తీసుకోవాలి. మేము ఎప్పుడూ చెప్పే మాటే, ఏదైనా సరే విషయం మాది, నిర్ణయం మీది. కాకపోతే ఈసారి విషయం చింతా రాజశేఖర్ గారిది, నిర్ణయం మాత్రం మీది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు టీ మాధ్యం.